చెప్తున్నారు. నాకు మొట్టమొదటి సువార్త అందించిన గారు నన్ను వెతుక్కుంటూ ఆ చర్చకు వచ్చాను. ఏమయ్యా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అన్నాడు. నాకు దగ్గర ఉన్నదని ఉన్నా. పెంతెకొస్తేవాళ్ళు ఎప్పుడు ఆత్మ ఆత్మ పొందుకో పొందుకో పొందుకో, వేరే ఏం బోధ చేయరు, నడు పదంపై ఇక్కడి నుంచి అన్నాడు. నేను వస్తా, ప్రార్థన చేసుకొని వస్తాను. ఒక మూలకు పోయి ప్రార్థన చేసుకుంటుంటే నా కళ్ళ ముంగట ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రాహానికి గనుక అబ్రహమా భయపడుకుని బహుమానం అత్యధికమవుతుందని నేను కేడెముగా ఉన్నాను. ఈ దమస్కు ఎలియాజరే నీకు ఆస్తికర్త కాదు, ఈ ఐగుప్తుడి వారసుడు కాదు, నీ గర్భవాసమును పుట్టబోడు అని ఎలా బలపరుస్తాడో నా కళ్ళ ముందు నేను మోక్షము కలిగి ఉండవలను అనే అక్షరాలు పడ్డాయి. అంతే. నేను అనుకున్నా వీళ్ళ బోధే కరెక్ట్ కావచ్చు, మరి అభిషేకించబడి మరి ఆత్మచేత నడిస్తేనే మోక్షం ఉంటుంది అని అనుకున్నా మనసులో. అనుకొని అయ్యగా నడు ఇక్కడ ఎందుకు పన్నాడు అని వేరే చర్చి తీసుకుపోయింది. ఆ చర్చి సిద్ధాంతం ఏంటంటే అక్కడ హల్లెలూయా అనొద్దు. హల్లెలూయా అంటే వెళ్ళగొడతారు. చెప్పండి, హల్లెలూయా అంటే దయ్యం అంటారు, హల్లెలూయా అనొద్దు అంటారు. అసలు హల్లెలూయా అని ఎవరైనా ఒకళ్ళు అన్నారనుకోండి, హల్లెలూయా అంటే ఒప్పుకోరు. దాంట్లో హెల్మెట్ చెప్పింది కదా ముందు, హెల్మెట్ ఉంది. హల్లెలూయా జాగ్రత్త. హెల్మెట్ ఏమిటంటే మీకెళ్ళి చూస్తారు అందరు, నాకెళ్ళి చూడరు. వాక్యం కూడా మనసు ఉంటుంది అలా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు మనం పరిశుద్ధాత్మ ఎవరైనా పొందాలంటే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో మీరు ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా పరిశుద్ధాత్మను పొందారా, లేకపోతే విశ్వాసం అన్న వినటం వల్ల పొందారా అంటాడు. చదవండి అన్నమాట. ఇది మాత్రమే మీ వల్ల నేను తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితురా. 2వ వచనం, ఇది మాత్రమే వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితురా, లేక విశ్వాసం వలన వినటం పొందితురా. విశ్వాసం ద్వారా వింటే పొందుకుంటాం మనం. నువ్వెంత దుర్మార్గుడవైనా, ఎంత నరహంతకుడవైనా, పౌలు భక్తుడు నరహంతకుడు, అవునా? మరి దేవునితో కనెక్షన్ అయింది, విశ్వాసంతో దేవుని మాటలు అంగీకరించిండు. 3 రోజులనే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. 3వ రోజే పరిశుద్ధాత్మ పొందుకోవటం, 3 రోజులనే బాప్తిసం తీసుకోవటం, 3వ రోజే బాప్తిసం తీసుకోవటం, 3వ రోజే ఆయన సేవకు పిలువబడ్డాడని దైవజనుడి ద్వారా నిర్ధారించబడటం, స్వస్థత అవ్వటం, కండ్లు రావటం, అభిషేకం పొందటం, బాప్తిసం తీసుకోవడం. ఒక్కరోజే 3 విషయాలు. 3వ దినాన యేసు దర్శించినాక 3వ దినాన కనుక వినాలి, మనం విన్నదాన్ని నమ్మాలి. మనం నేను భాషలు నేను ఒక గుర్తు పెట్టుకున్నా, గుర్తు ఓకే అయింది. భాషలు అర్థం చెప్తేనే నమ్ముతా అన్నా. భాషలు అర్థం చెప్పిండు, ఇక నేను నమ్మాలి కదా, ఖచ్చితంగా నమ్మాను. నమ్మి పొందుకునే టైంలో మా పాస్టర్ గారు వచ్చి నాకు మొట్టమొదటి సువార్త చెప్పినందుకు ఇంకో సంఘం తీసుకెళ్తే ఇక్కడ హల్లెలూయా అనొద్దు, నీకు నువ్వు ప్రార్థన చేసుకో, ఏది చెప్పొద్దు ఇక్కడ అన్నాడు, మౌనంగా ఉండాలన్నాడు. నేను ఇదేం కథ ఎట్లెట్టుంటుంది అని మోకరిస్తే ఇక్కడ అందరూ క్రమంగా ఆరాధన చేస్తారు. ఒక పాట పాడతారు, కొద్దిగా ఒక పాటలో ఒక చరణం ఎత్తుతారు, మళ్ళీ ఆరాధన చేస్తారు. నేను ఒక్కొక్కరిని కనిపెడుతున్నా. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ చేతులు కనబడుతున్నాయి, వాళ్ళ చేతుల్లో నుంచి రక్తం, ఈ సందుల నుంచి రక్తధారలు బయటకు వస్తున్నాయి. బైబిల్ ఏం రాసిందంటే, తన సహోదరుని ద్వేషించోడు నరహంతకుడు, ఏ నరహంతకునేందు నిత్యజీవం ఉండదని రాసింది. మనం క్రైస్తవులు ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని తులనాడొద్దు. సంఘాలు ఎందుకు అభివృద్ధి పొందటంలే, పాస్టర్లకు ఎందుకు దేవుడు సాయం చేయటం ఆర్థికంగా. మనం రోజు మనుషులను చంపుకుంటూ కూర్చుంటే దేవుడు సాయం చేస్తాడా? చంపటం అంటే ద్వేషించడమే. ఎవరిని ద్వేషించొద్దు.
జాగ్రత్తగా వినండి. మీ సంఘాలు అభివృద్ధి పొందాలంటే నేను ఒంటరిగా ఉన్నా, బైబిల్ రాసింది. వారిలో ఒంటరి అయినోడు 1000 మంది అగునని రాసింది. నేను 1000 మంది కాదు, 1,00,000 దాటిపోయాను ఇప్పుడు. 1000 మంది కాదు, 1,00,000 కంటే ఎక్కువ మంది బాప్తిసం తీసుకున్నారు మా ద్వారా. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. మీరు వర్ధిల్లటానికే మీరు అన్నీ ఒప్పుకుంటారంటే నాకు ఎంత సంతోషమైంది. నేను ఎక్కడ సేవకుల కూడికి పోయినా నాకు సేవకుల గురించి బాగా భారం ఉంటుంది. కానీ 20 నిమిషాలే చెప్పాలి, అర్ధగంట చెప్పాలి, కట్టె కొట్టె తెచ్చే 10 నిమిషాల్లో ముగించాలని ముందే హెచ్చరికలు చేస్తారు ఇక్కడ పాస్టర్. నేను తినడానికి 2 గంటలు 3 గంటలు వాడతారు, వాక్యం వినడానికి 20 నిమిషాల. మళ్ళీ నేను 20 నిమిషాలు చెప్పాలని నాకు 20 నిమిషాలు హెచ్చరిక చేసాడు నన్ను పిలిచిన పాస్టర్. ఇక్కడ ఎందుకో మరి జాగ్రత్తగా వినండి. మీరు నాకంటే ఎక్కువగా దీవించబడాలి. యేసప్ప అంటాడు, మీరు నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేయాలంటాడు ఆయన. చెప్పండి, మీరు నాకంటే ఎక్కువగా గొప్ప కార్యాలు చేయాలి. గొప్ప కార్యాలు చేస్తేనే గొప్పగా దీవించబడతాం. మన ద్వారా గొప్ప కార్యాలు జరగకపోతే గొప్పగా దీవించబడటం అసాధ్యం. కనుక వినండి. కుమారి ఆలకించి ఆలోచించి శివగుముని స్వజన్ని తండ్రింటిని. నాకు చిన్నపిల్లలు, నేను దేవుని నమ్మినప్పుడు నాకు బిడ్డ 3 సంవత్సరాలు, కొడుకు 2 సంవత్సరాలు. ఆదిలాబాద్లో మా భార్య కలెక్టర్ ఆఫీసులో చిన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టు. వాళ్ళని విడిచిపెట్టి నేను సువార్తకు వచ్చి 6 నెలలు, బైబిల్ కాలేజీకి 9 నెలలు, వింటున్నారా, సంవత్సరంన్నర దానిక ఇంటికి వెళ్ళలేదు. నేను బైబిల్ కాలేజ్ చేసి ఆ తర్వాత దేవుడు బయలుపరిస్తే 2 సంవత్సరాల కోర్సు 1 సంవత్సరం చదివిన. మొదటి సంవత్సరం దేవుడు అన్నాడు, 2వ సంవత్సరం కూడా నేను బైబిల్ కాలేజ్ పోవాలని ప్రార్థన చేస్తే సెలవులు అయిపోయిన తర్వాత నేటి నుండి నువ్వు మనుషులను బట్టి జాలరు వేయందువు అని స్వరం వినబడింది, దర్శనం కనబడింది. నాకు బైబిల్ కాలేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, నేను ఎట్లాగూ పోవాలి, తప్పదు, నన్ను పోని అని. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత దేవుడు మారుతాడేమని మళ్ళీ ప్రార్థన చేసిన బైబిల్ కాలేజ్ సంగతి. నేటి నుండి మనుషులను బట్టి జాలరు వేయందు, మళ్ళీ అదే మాట. నేను బైబిల్ కాలేజ్ సర్టిఫికేట్ ఉంటే బాగుంటుంది, ఇట్లా చేస్తుండేది దేవుడు అని మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ప్రార్థన చేసాం. మళ్ళీ నేటి నుండి మనుషులను బట్టి జాలరు వేయను. ఇక నేను బైబిల్ తరపు ముగించుకొని అక్కడ వాళ్ళు ఆ విధంగా రక్తం కారుతుంటే నేను వాళ్ళ సంగతి ఏందో తెలుసుకున్నా. ఆ రక్తం కారటానికి కూడా వాక్యం ఉన్నది. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో, మీరు ప్రార్థన చేసినా నేను మీ ప్రార్థన వినను, మీ చేతులు రక్తముతోనూ నింపబడి ఉన్నామంటాడు 1వ అధ్యాయంలో 16వ వచనం 17వ ఇక్కడ రాసి ఉంటుంది అమ్మా. 15వ వచనం, మీరు చేతులు చాపుకున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందను, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియ నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. చాలు, ఇక అవన్నీ వాళ్ళకి చెప్పలేదు, నాకు వాక్యం చాలు. నేను వాళ్ళు చెప్పడం కొరకు నాకు దేవుడి దర్శనం ఇవ్వలే. ముందు హల్లెలూయా అనొద్దు, స్తోత్రం చెప్పొద్దు, స్తుతి చెప్పొద్దు అన్నదానికి నాకు జవాబు వచ్చింది. సైలెంట్ అయిపోయాను. తర్వాత ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. మళ్ళీ ఈ సంఘానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ పాస్టర్ గారు ఈ సంఘానికి వచ్చినాక పాస్టర్ గారు నన్ను బలపరిచిండు. నువ్వు సమర్పించుకున్నావు కదా, బైబిల్ కాలేజ్ చేస్తే మంచిది అన్నాడు. నన్ను బైబిల్ కాలేజ్ 2 సంవత్సరాల కోర్సు. నేను 2 సంవత్సరాలు కొన్ని 100 మందిని దేవుని దగ్గర నడిపిస్తా. ఆ 100 మంది నరకానికి పోవాలన్నా నేను బైబిల్ కాలేజ్ పోనాను. అట్లా అనొద్దయా, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు? బైబిల్ కాలేజ్ పోతే ఇంకా బలంగా సేవ చేస్తావు, నీ ఇష్టం, మాతోటి ఉండమని మేము చెప్పటంలే, ఎక్కడైనా నువ్వు దేవుడు పంపించిన కాడికి పో అన్నాడు. ఆ మాట నాకు మంచిగా అనిపించి ఇక మీరు నాకు ఊగా చెప్పకండి, నాకు ప్రతి విషయం దేవుడు మాట్లాడతాడు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు బైబిల్ కాలేజ్ పోమన్నాడు. నేను బైబిల్ కాలేజ్ పోతా అని అన్నయ్య గారు. మరి బైబిల్ కాలేజ్ పోతే నువ్వు వేరే సహవాసం నుంచి వచ్చినా బట్టి మరి
కొంత అక్కడ ఫీజు కట్టాల్సి ఉంటుంది. నేను అప్పుల పాలైపోయి నేను అన్ని కొట్టుకొని వస్తే ఫీజులు కట్టి బయట కాలేజ్ చేసి నాకు అసంటి నా కుదరదు, నా వల్ల కదను. అట్లా కాదు, బైబిల్ కాలేజీకి మరి ఇంకో పని చెప్పాను. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు పరిశుద్ధాత్మ పొందినయ్య గారు నీకు బాప్తిసం ఇచ్చిండా, పరిశుద్ధాత్మ పొందనయ్య గారు ఇచ్చిన్నాను. అక్కడ మా సంఘంలో ఇండియన్ సంఘంలో దర్శనాలు నమ్మరు, కళలు నమ్మరు, స్వరం నమ్మరు, ప్రవచనాలు నమ్మరు, భాషలు నమ్మరు, అర్థం చెప్పటం నమ్మరు, దయాలు ఎలుగొట్టడం నమ్మరు, రోగులు బాగేయటం నమ్మరు, కళ వచ్చిందంటే నమ్మరు. అక్కడ ఇట్లా కాదు, అయ్యగారు ఆత్మలేని అయ్యగారితో తీసుకుని. మరి బైబిల్ ఎవరన్నా అట్లా ఆత్మలేని వారు బైబిల్ బాప్తిసం ఇచ్చినట్టు ఉన్నదా అన్న? బైబిల్ అంటేనే మొత్తం పరిశుద్ధాత్మనే, అట్లా లేదన్న. మరి నేను చెప్తాను, నువ్వు మళ్ళీ బాప్తిసం తీసుకోమన్నాడు. బాప్తిసం తీసుకుంటే బైబిల్ కాలేజీలో మా తరఫున పోతున్నావు కాబట్టి ఫీజు ఉండదు అన్నాడు. నన్ను ఎరకాటన పెట్టినట్టే. ఈ బైబిల్ కాలేజ్ అయింది, నేను దేవుని దగ్గర అడుగుతానని చెప్పి ఈ బాప్తిసం ఏంది అని దేవుని దగ్గర అడుగుతుంటే బాప్తిసం దేవుడు మళ్ళీ తీసుకోమన్నాడు. తీసుకోమంటే బైబిల్ పోవటానికి సిద్ధపడి బాప్తిసం తీసుకున్నాక అయ్యగారు బైబిల్ కాలేజ్ తీసుకెళ్ళండు. ఇది మా విశ్వాసాన్ని జాయిన్ చేయించండు. నాకు జాయిన్ చేసినప్పుడు ఒక 20 రూపాయలు ఇచ్చండి అయ్యగారు, ఉంచుకో ఖర్చులకని. నాకు కింద పండుకోవడానికి సాప లేదు, తినటానికి పళ్ళెం లేదు, తాగటానికి గ్లాసు లేదు. ఆ 20 రూపాయలనే 3 వస్తువులు కొనుక్కున్నాను. 10 రూపాయలు తుంగ సాప వచ్చింది ఆ రోజుల్లో, 1990లో మార్కెట్ పోయి 10 రూపాయలు పెట్టి సాప కొనుక్కున్నా. ఇంకా ఎంత ఉంటాయి, ఇంకా 10 ఉంటాయి. 10 రూపాయలనే రాతండి పళ్ళెం ఉంటాయి కదా, మనం రాతండి అంటాం కదా పళ్ళెం, అసంటి పళ్ళెం తినటానికి కొనుక్కున్నా. ప్లాస్టిక్ గ్లాస్ ఉంటుంది కదా, రూపాయలు, రూపాయన్నర, 2 రూపాయలు ఉంటుంది కదా ఆ రోజుల్లో, రూపాయలు 2 రూపాయలు. అయితే ఆ 3 వస్తువులు 20 రూపాయలు కొనుక్కొని వచ్చాను. బైబిల్ తరఫీదులో నేను బైబిల్ సరికి రాగానే నాకు కొడవలు ఇచ్చి రోజు నువ్వు గడ్డి కోసుకురావాలన్నారు. బర్రెలు ఉన్నాయి పాలు పిల్లటానికి. పిల్లగాళ్ళకు 40-50 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళకు సల్లకు పాలకు టీకి పనికి వస్తాయని జెర్సీ ఆవులు కొన్నారు. వాటికి నాకు కొడవలు ఇచ్చి నువ్వు రోజు గడ్డి కోసుకురావాలన్నారు. చర్చికి సంబంధించిన పొలం ఉంటుంది, ఒక 4 ఎకరాల పొలం, ఒక 3-4 కిలోమీటర్ల దూరం. పొద్దున్నే లేవగానే 9 నెలలు కొడలు పట్టుకొని గడ్డి కోసుకొని వచ్చింది. నా ముఖం గడ్డి కోసే ముఖంలో ఉన్నది కావచ్చు. 50 మందిలో నాకే అప్పచెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే అవునంటే అవునంటాం, కాదంటే కాదంట. ఎవరే పని చెప్పినా కాదంటానికి వీల్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు అవునంటే అవునన్నా, కాదంటే కాదు. అంతకు మించి మేలో నుంచి వచ్చింది, అది దుష్టు నుంచి పుట్టింది కానీ మే నుండి పుట్టింది కాదను. అది నా హృదయంలో ఉన్నది వాక్యం. నేను కొత్త నిబంధన గ్రంథాన్ని మొదటి సంవత్సరం 27 సార్లు చదివాను. 27 పర్యాలు మొదటి సంవత్సరం. ఇప్పుడు ఇక్కడ 6 నెలలు గడిచింది కదా, 3 నెలలు గుడికి వచ్చిన, 3వ నెల రక్షణ పొందింది కదా. 3 నెలలనే పరలోకం ఏంటిది, భూలోకం ఏంటిది, పాతాళలోకం ఏంటి, 3 నెలలు మొత్తం అర్థమైపోయింది నాకు. కళల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, దర్శనం మాట్లాడుతున్నాడు, స్వరం వినిపిస్తున్నాడు, తోడున్నాడు. నేను ఇలాగ విశ్వాసలాగా కూర్చున్నది నా జీవితంలో 3 నెలలే మందిరంలో కూర్చున్నది. 3 నెలలని అర్థమైపోయింది. 3వ నెలల సేవకు బాప్తిసం తీసుకొని పాపిని గ్రహించిన, నా పాపాలను చెప్పుకొని ఒప్పుకొని దేవుని జరిగిన అయ్యగారు చెప్పినట్టు బాప్తిసం తీసుకున్నా. దేవుడు తీసుకోమంటే బైబిల్ కాలేజ్ వెళ్ళాక 3వ రోజు 1990 సంవత్సరం అక్టోబర్ నెల 21వ తారీఖు, అక్టోబర్ కాదు, జూలైలో బైబిల్ కాలేజ్ ఓపెనింగ్. అయితే 3వ రోజున శనివారం అందరూ ఆరాధన అయిపోయింది. చర్చి ఉంటుంది, బైబిల్ కాలేజీకి ఆనుకొని ఒక చర్చి ఉంటుంది అక్కడ లోకల్ ప్రజల కొరకు. ఆ చర్చి ఆరాధన అయిపోయాక శనివారం ఒక రూమ్లోకి వచ్చి 4-5 కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. చాలామంది పరిశుద్ధాత్మ పొందడం, పాట పాడేటప్పుడు ఆత్మ వస్తుంది, డ్రమ్ కొట్టినప్పుడు ఆత్మ వస్తుంది అంటారు, కొంతమంది ఎగతాళం చేస్తారు. కానీ ఒక 4-5 ప్రార్థన చేసుకుంటుంటే ఒక దైవజనుడు, మా కోటరాయని, ఆయన కర్ణాటకలో ఉంటాడు, ఫ్రాన్సిస్ గారని, ఇదిగో మన మధ్యకు యేసుప్రభు వచ్చాడు,
మీరు ఎవరైనా తప్పులుంటే పొరపాట్లుంటే ఒప్పుకొని చెప్పుకొని విడిచిపెట్టండి. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు అన్నాడు. నేను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. ఎగరటం ఏంది, గంతులేసుడు ఏంది, భాషలు మాట్లాడటం ఏంది, ఎవరన్నా తప్పైంది నన్ను క్షమించని బాగా పశ్చాత్తపడుతుంది. రక్షణ పొందినప్పుడు మరి ఎలా పశ్చాత్తపడతాం అలా ఒప్పుకోగానే దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది. నాలో నుంచి ఆ మీదకి రాగానే నాలో నుంచి ఒక పెద్ద పిల్ల ఆకారం లాంటిది బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను మన వెనకట ఇంట్లో కోడిని కోసుకోవాలంటే మెడకా కోసి కింద పడిస్తే రెపరెప కొట్టుకుంటా ఇటు అటు ఎటు పడితే అటు ఉరుకుతుంది. అట్లా నేను కింద పడి కాళ్ళు వీళ్ళు కొట్టుకుంటా ఎటు పడితే అటు ఉరుకుతుంటే ఇద్దరు బ్రదర్స్ గట్టిగా అనగబెట్టినాను ఆ రూమ్లో, ప్రేయర్ రూమ్లో. తర్వాత అప్పటి నుంచి మీరు పాట పాడితే చాలు నేను అట్లా పరవశుండి అయిపోతాను ఆత్మలో, అట్లా భాషలో. అయితే ఆత్మ వచ్చినప్పుడు అట్లా అవుతుంది. మనం చిన్నపిల్లగాళ్ళు ఇట్లా కీయిస్తే బుర్రను ఉరుకుతుంది కదా, అలా ఊరికే వాడిని ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు మీరు పాటలు పాడుతుంటే ఆ విధంగా నాకు అలా జరిగేది. తర్వాత భాషలు రాలేదు, మనం గట్టిగా చప్పట్లు కొట్టేవాడిని. మోకాళ్ళ మీద ఉరికినప్పుడు మోకాళ్ళలో రక్తం గారేది, కానీ నవ్వకపోయేది, మంట ఉండకపోయేది. రక్తం గారేది అంతేగాని ఏం నొప్పి ఏమాత్రం ఉండకపోయేది. ఆ తర్వాత డేవిడ్ వాలస్ గారని న్యూజిలాండ్ నుంచి ఒక దైవజనుడు వచ్చి సీనియర్స్కు జూనియర్స్కు వారం రోజులు క్లాస్ తీసుకొని దావీదు యొక్క జీవిత చరిత్ర నుంచి తీసుకొని దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో మాకు నేర్పించి ఆ 7వ దినాన ఈరోజు మీరందరూ పరిశుద్ధాత్మ పొందుకోబోతున్నారు, భాషను మాట్లాడబోతున్నారని మమ్మల్ని పరిశుద్ధాత్మలోనికి భాషలకు నడిపిస్తే ఆ రోజు నేను పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఇప్పుడేమో కదిలించబడ్డా, అప్పుడేమో భాషలు వచ్చేసినాయి. కొంతమందికి చిన్నపిల్లగాళ్ళకి తొందర మాటలు రావు. మా కొడుకు తొందర మాటలు రావట్లేదు, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, కొద్దిగా ప్రార్థన చేయండి అయ్యగారు అనంగా విన్నారు ఎప్పుడన్నా? అట్లనే నాకు మాటలు రాలేదనుకోండి. కొంతమందికి ఎంబటే భాషలు వస్తాయి, చేపెట్టంగానే కూడా ఆత్మ పొందుకుంటారు, ఎంబటే భాషలు వస్తాయి. నాకు అట్లా డేవిడ్ వాలస్ గారు బైబిల్ తరఫీదులో మాకు ఎలా ఆరాధించాలని చెప్పి ఆ రోజు పరిశుద్ధాత్మలోకి నడిపించినప్పుడు, అప్పుడు ఆయన ఎలా నడిపించిందంటే బాగా జాగ్రత్తగా వినండి. పేతురు సముద్రంలో యేసుప్రభులాగా నడిచాడు నీళ్ళ మీద. అదే విశ్వాసంతో నేను ఇప్పుడు 1 2 3 అంట అనగానే మీరు నోటికి వచ్చిన భాష అంటే తెలుగులో వచ్చింది కాదు, నీ మనసుకు వచ్చింది కాదు. నీ మనసుకు ఇంగ్లీష్ వస్తే మాట్లాడొద్దు, హిందీ వస్తే మాట్లాడొద్దు, తెలుగు వస్తే మాట్లాడొద్దు, వేరే భాష. ఎవరికి ఒకరు వేరే భాష వచ్చినట్టు కనుక అనిపించకపోతే మీ పక్క వాళ్ళు రేబా ఖబా బారా బారాబా అంటే అది కూడా నువ్వు అనాలి, అదే మాట నువ్వు కూడా అనాలి అని అన్నప్పుడు అలాగే వాళ్ళు కూడా అన్నారు, నేను కూడా అన్నా. నాకేమో ఆటోమేటిక్ వచ్చేసింది. ఎవరైనా అలాగ రాకపోతే అట్లా. ఆ తర్వాత అది ఒక కొద్ది రోజులు ఉత్తగానే 2-3 మాటలే వచ్చేది. ఆయన అన్నాడు 2-3 మాటలే మీరు పదే రోజుకు 15-20 నిమిషాలు మాట్లాడాలి, మీకు వచ్చిన 2 మాటలైనా సరే అన్నాడు. అలాగ మాట్లాడుతూనున్న 15 నిమిషాలు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ, నేను ఒకరోజు అనుకున్నా ఈరోజు ఎవరితోటి మాట్లాడొద్దు, కేవలం ప్రార్థనలోనే గడపాలి. ముఖం గడగపోయినా కొద్దిగా టైం ఉండను, గడిపోయాగానే కొద్దిగా టైం ఉండను, టీ తాగగానే టిఫిన్ చేయగానే క్లాసు పోవటానికి కొద్దిగా టైం ఉండగానే, క్లాసు నుంచి రాగానే టిఫిన్ పెట్టడానికి భోజనం పెట్టడానికి కొద్దిగా టైం ఉండగానే మోకాళ్ళ మీద ఉండాలని ఏ మనసుతోటి మాట్లాడొద్దని ఆ రోజు తీర్మానం చేసుకున్నాం. ఆ రోజు ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాం అప్పుడు నా భాషలు మారిపోయినాయి. 1, 2, 3 వచ్చేది, ఎక్కువ వచ్చేసినాయి. రకరకాల భాషలు 5-6 భాషలుగా మారిపోయి ఒక భాష వచ్చింది. ఆ భాష నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ భాష పరలోక భాషనా భూలోక సంబంధమైన భాషనా, ఏ భాష అని నేను దేవుణ్ణి అడిగాను. దేవుణ్ణి అడిగితే ఈదు దేశపు భాష అన్నాడు. నేను అనుకున్నా ఈదు దేశం ఉంటుందా, ఏం స్వరం అనేది, మనం ఎప్పుడైనా నిన్నాం ఈదు దేశం అని? ఎప్పుడేం లేదు అనుకున్నా. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నేను ప్రబోధ బుక్ స్టాల్కి వెళ్ళి భక్తుల సాక్ష్యాల పుస్తకాలు పొందామని ఆ ఈదు దేశపు భాషలో రక్షణ పొంది దేవుని సేవకుని, శ్రేష్టమైన సేవకుని సాక్ష్యం బుక్ తీసుకున్నా. బుక్ తీసుకుని ముందు పరిచయ మాటలు చదువుతుంటే ఈదు దేశస్తుడు అని రాసింది. ఇది నాకు కావాలి ఖచ్చితంగా, ఈదు దేశం అయితే నా భాష కూడా అదే.
అని తీసుకునే విధంగా ప్రతిదానికి ఏ అనుమానానికైనా దేవుడు నాకు రూఢీపరుస్తున్నాడు, దేవుడు తెలియజేస్తున్నాడు. నేను మనుషులతో వాగ్వాదం పెట్టుకోను. ఇక్కడ నిలబడి చెప్పే గారు అబద్ధం చెప్పినా నువ్వు అబద్ధం చెప్తున్నావు అనను, నిజం చెప్పినా నువ్వు నిజం చెప్తున్నావు అని అనను. దేవుని దగ్గరికి వెళ్ళి తర్వాత ప్రభా మరి సేవకుడు చెప్పిన మాట నిజమేనా అబద్ధం అంటే, అబద్ధం అని చెప్పిన దేవుని దగ్గర నుంచి సాక్ష్యాలు ఉన్నాయి, నిజమని చెప్పిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నిలబడే గారు కొద్దిసేపు అబద్ధం చెప్పిన సాక్ష్యాలు, కొద్దిసేపు నిజం చెప్పిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కొద్దిసేపు కరెక్ట్ చెప్తున్నాడు, మళ్ళీ కొద్దిసేపు ఆత్మ నుంచి అవుట్ అయిపోతున్నాడు. అట్లా కూడా వివేచించి తెలుసుకున్నాను. తర్వాత దయచేసి జాగ్రత్తగా వినండి. నేను బైబిల్ తరఫు చేసేటప్పుడు మా సంఘానికి వచ్చిన ఒకరోజు ఇట్లనే వస్తే ఇక్కడ నిలబడి ఒక అయ్యగారు, అమ్మ లేచి నిలబడు, నీ భర్త నేను ఇంటి నుంచి వెళ్ళగొట్టిండు, నువ్వు 6 నెలల సంది మీ ఇంట్లోనే ఉన్నావు. అవునయ్యా అన్నది. ఒక్కసారి బొల్లు నడిచింది. దేవుని నమ్ముతావా? నమ్ముతావు. మంచిగా ఆరాధిస్తావా? ఎప్పటికి నమ్ముతావు? అన్నాం. త్వరలో నేను వాళ్ళ నమ్ముకొని భర్త నీకు వస్తాను. అమ్మ లేచి నిలబడి నీ నడును వస్తుంది నీకు. అవునయ్యా నా నడువును ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. మరి ఇప్పటి నుంచి దేవుని నమ్ముతావా? నమ్ముతా. కనుమూసుకో, ప్రార్థన చేస్తా, వెంబడిసి వస్తాయి. నేను కూడా దేవుడిని అట్లనే అన్నా, దేవా నన్ను కనుక సేవకు పిలిస్తే నేను కూడా ఇక్కడికి నిలబడే పరిస్థితి వస్తే వీళ్ళందరినీ వివేచిస్తా, ఎవరికి ఏ రోగం ఉన్నదో చెప్పేస్తా అని అనుకున్నాను. నాకు బైబిల్ కాలేజ్ అయిపోయాక ఆ బెల్లంపల్లి దగ్గర ఆకనపల్లి, అడవి ఆకనపల్లి అనే ప్రాంతంలో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లనే అవకాశం దొరికింది. అమ్మ లేచి నిలబడు, నీ గుడి చేయి బాగా లాగుతున్నది కదా అంటే, అవునయ్యా 3 రోజుల నుంచి బాగా లాగుతుంది. దేవుని నమ్ముతావా? గుడికి వస్తావా అని ఒప్పించి ప్రార్థన చేస్తే అయ్యగారు అన్న ప్రార్థన చేసినప్పుడు స్వస్థత అయింది. కానీ నాకు దేవుడు బలపరచడానికి ప్రార్థన చేస్తే ఆమె పరిశుద్ధాత్మ అందుకొని భాషను మాట్లాడుకుంటూ విడుదల పొందింది. లేయలుయా. అట్లా దేవుడు నన్నే కాదు ఎవరినైనా నీకేమన్నా అనుమానం ఉంటే దేవుని దగ్గర తెచ్చుకో. అయ్యగాళ్ళతోటి గొడవ పెట్టుకోకండి, అయ్యగాళ్ళతోటి వాగ్వాదాలు పెట్టకండి, అయ్యగాళ్ళని అనుమానించకండి, అయ్యగాళ్ళని సొనగకండి, గునగకండి, మూతి మొడవకండి, ముఖం మాడవకండి. అనుమానం ఉంటే దేవుని దగ్గర అడుగు. అని చెప్పింది నిజమా అబద్ధమా? నిజంగా ఎక్కును నువ్వు దేవుల్లో నిలకడగా ఉంటావు, ఆశించబడతావు, దీవించబడతావు. ఆ తర్వాత బైబిల్ కాలేజ్ అయిపోయాక మొదటి సంవత్సరం పోవద్దు 2వ సంవత్సరంగా మరి ఎక్కడ సేవ చేయాలన్నా కరీంనగర్ జిల్లాలో సేవ చేయమని. కరీంనగర్ జిల్లా మా అత్తగారు ఊరు కాదు, మా తల్లిగారు ఊరు కాదు, మా చుట్టాలలో ఏ ఒక్క వ్యక్తి కూడా కరీంనగర్ కాదు. సరే కరీంనగర్ జిల్లాలో సేవ చేస్తే కానీ మరి పర్మనెంట్ టెంపరీ పర్మనెంట్ అని చెప్పాడు. సరే పర్మనెంట్ అయితే కానీ మరి నా అప్పుల సంగతి ఏందన్న. అప్పుల సంగతి ఏలియాను పోషించినట్టు కాకులు ఆయనకు కావలసిన ఆహారం రొట్టె మాంసం కెరీతు వాగులో నీళ్ళు అయిపోయేంత వరకు తీసుకొచ్చినట్టుగా, ఆ తర్వాత సారెపత్ విధవరాల దగ్గర పంపించినట్టుగా నేను నిన్ను పోషిస్తాను, అప్పు తీరుస్తాను. సరే అని అప్పుడు నేను కరీంనగర్ జిల్లా ప్రాంతంలో సేవ ప్రారంభించాను. అది అంచెలంచెలుగా ఒక ఇంట్లో చిన్న ప్రార్థన మొదలుపెట్టినాం. ఇల్లు పోయింది, తుంగగుడిసె పోయింది, ఇల్లు పోయి పందిరైంది, పందిరి పోయి తుంగగుడిసె అయింది, తుంగగుడిసె పోయి బెంగళూరు పెంక పోయి యాజ్బెస్ట్ షిడ్స్ అయింది, యాజ్బెస్ట్ షిడ్స్ పోయి ఇప్పుడు ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంటే పెద్దగా చేస్తారు కదా, అట్లా ఒక 1000 మంది కూర్చున్నంత పెద్ద ఫంక్షన్ హాల్. ఇప్పటి వరకు దాదాపు 1500 మంది సేవకులు సేవ చేస్తున్నారు. ఇప్పటి వరకు 130,000 కంటే ఎక్కువ మంది బాప్తిసం తీసుకున్నారు. ఇప్పటి వరకు 75,000 మంది కంటే ఎక్కువ మంది పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నారు. కనుక దయచేసి కృపా వరాలు పొందుకున్నారు. మాలాగానే సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నా సేవ ఎలా ఉన్నదో వాళ్ళది కూడా అలాగే ఉన్నారు. మా దగ్గర ఆడవాళ్ళని కూడా నేను ఆడవాళ్ళకి ఆడాత్మ, మగవాళ్ళకి మగాత్మ ఉండదు. నా సిద్ధాంతం అయితే ఉంటుంది అట్లా. కొంతమంది పాస్టర్లు ఆడవాళ్ళను వాక్యం చెప్పనియరు, సాక్ష్యం చెప్పనియరు. కొన్ని సంఘాలలో అయితే విశ్వాసుల్ని పాటలు పాడనియరు. తెలుసా మీకు? అయ్యగారమ్మగానే పాట పాడాలి. ఎక్కడున్న సవాసం అంటే అడ్రస్ చెప్తారు కనుక కావాలంటే.
ఆ సంఘాన్ని పోండి, అయ్యగారు విశ్వాసాన్ని పాటలు పాడనియరు, అయ్యగారు అమ్మగారి పాట పాడాలి, అయ్యగారు అమ్మగారు బ్రహ్మ కొట్టాలి, వేరే వాళ్ళని కొట్టనియరు. తర్వాత కలువు చెప్తావు, నీకు అవసరం ఉంటే చెప్పు, అడ్రస్ చెప్తాం, నిజమాబద్ధం కదా చూడు. కనుక జాగ్రత్తగా వినండి. దేవుని కృప, మీరు ధన్యులు. అసలు నన్ను 20 నిమిషాలు చెప్పండి అని అనలేదు, అదే ధన్యత. మీకు మామూలు ధన్యత కాదు అది. కొన్నేళ్ళు ఇంటికి పేతురు వచ్చిండు, అయ్యా నువ్వు వచ్చింది చాలా మంచిది, నీకు దేవుడు ఏమేమి ఆజ్ఞాపించండు అన్నీ మాకు చెప్పు, ఇక్కడ వినటానికి రెడీగా ఉన్నావు అన్నాడు. పేతురికి గోల్డెన్ ఛాన్స్ దొరికింది. అసలు అట్లా ఎవరైనా అంటే మామూలు ఛాన్స్ అది. దైవజను 10 నిమిషాలు చెప్పు, 20 నిమిషాలు చెప్పు అంటే ఎంత దుఃఖం ఉంటుందో తెలుసా. నేను 34 సంవత్సరాలు సేవ నేర్చుకొని సక్సెస్ఫుల్గా జయోత్సవంతో దేవుడు మమ్మల్ని ఊరేగిస్తుంటే, నువ్వు ఈ దగ్గర ఊరేగుడు లేదు, ఈరేగుడు లేదు, మళ్ళీ నిన్నే ఊరేగిస్తారు ఊళ్ళోళ్ళందరూ కలిసి. అక్కడక్కడ చూస్తున్నాం. నిన్న ఘోరం ఆ యూట్యూబ్లో జరిగే సంఘటనలు. పాస్టర్తోటే బైబిల్ దొక్కిపించినట్టు. అసలు మనిషి మా దగ్గర రానంటే మధ్యాహ్నం యాక్సిడెంట్లో దవాఖాన పోతాడు. ఆ తలంపు పెట్టుకొని మా చర్చికి వస్తే యాక్సిడెంట్ అయ్యి దవాఖానకి పోతాడు, మళ్ళీ ఇటు రాడు. నీ దగ్గర అలాంటి సత్యం ఉండాలి. నువ్వు అనుసరించే సత్యం అలా ఉండాలి. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగొడ్డును ముట్టినవాడితో సమానం అంటున్నాడు దేవుడు. ముడతాడా మనది వచ్చి? కంట్లో ఎలబెడితే మనిషి ఉంటాడా? అట్లా చేస్తాడు దేవుడు. సేవకుడు అంటే ఏంది? సేవకునికి ఎంత అధికారం ఉన్నది? పెళ్ళగించే అధికారం, నశింపజేసే అధికారం, పడగొట్టే అధికారం, విరగొట్టే అధికారం, కట్టే అధికారం, నాటే అధికారం, పాముల మీద, తేళ్ల మీద, శత్రు బలమంతటి మీద. ఏది మరి అధికారం ఎక్కడ పనిచేస్తుంది? ఎవరన్నా బెదిరిస్తే భయపడేనా? అవునా? నేను సంఘ చూస్తా అని అంటే దాన్ని నిద్రపట్టదు అయ్యగారికి. అసలు నన్ను అన్నాడు ఒక ఆయన, బెదిరించిండు. నువ్వు ఎక్కడుంటా సంపాలని ప్లాన్ అన్నమాట. నువ్వు ఎక్కడుంటావు? పలానా ఊరన్నా. నీ పని అయిపోయింది పో అన్నాడు ఒక్కసారి. నేను అట్లా భయపడేటోని కానీ అన్న ఎమ్మటే అన్నా, నేను పలానా ఊరని నీతో చెప్పాను, కానీ అసలు నేను ఎప్పుడెక్కడ ఉంటున్నావు నాకే తెలియదు. నా ప్రోగ్రాం నీకెట తెలుస్తుంది, నువ్వు నన్ను ఎట్లా చంపుతావన్నా. ఇప్పుడు 34 సంవత్సరాలు అయింది, నన్ను ఇంత మటుకు ఏం చేయాలి? ముట్టలే. వింటున్నారా? మళ్ళీ నేను ఏం భయపడలే. బస్సు దిగుతుంటే ఎక్కడ ఏం చేస్తాడో, అక్కడికి వచ్చిందేమో ఇక్కడికి వచ్చిందేమో, నేను అసలు భయపడను. లేయలుయా. ఇంతకుముందు అయ్యగారు అన్నాడు, రెడ్డి గారు చాలా నమ్మకస్తుడు అన్నాడు. నమ్మకస్తుడు అంటే అర్థమైంది, ధైర్యంగా ఉన్నోళ్ళే నమ్మకస్తులు, పిరికితంతో ఉన్నోళ్ళు నమ్మకస్తులు అనే గారు అనే ఎబ్రి పత్రిక 3:6 రాస్తుంటుంది. ఈయన కూడా చదవండి. 3:6 ధైర్యంగా ఉండాలి సేవకులు అంటే, భయపడద్దు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన నెల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. కనుక దయచేసి మీరే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లు మన శరీర విషయంలో మనమే నమ్మకంగా ఉండాలి. ఇది నీ శరీరం కాదు, దేవుని ఇల్లు. చెప్పండి, ఇది మీ శరీరం కాదు, దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ కళ్ళు వాక్య ప్రకారం, నీ చెవులు వాక్య ప్రకారం, నీ మాటలు వాక్య ప్రకారం, నీ పెదవులు వాక్య ప్రకారం, నీ నడత వాక్య ప్రకారం, నీ చూపులు వాక్య ప్రకారం ఉంటే నీ ప్రవర్తన అంతట్లో నీతి కనబడాలి దేవునికి. ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతట్లో నీతి కనబడుతుందో, అందుకొరకే ఆలకించము కుమారి, ఆలోచించు చెవియొగ్గము, నీ స్వజనమును. ఇంతకుముందు సైతాను సంతానం, మన స్వజనం అంతా సంతానమే, సైతానే. బాప్తిస్మిచ్చి యోహాను అనడా సర్ప సంతానమా అంటాడు. సర్ప సంతానం అంటే సర్పం ఎవరు? మన చిన్నమ్మ, పెద్దమ్మ, మన తల్లి, మన బలగవంత సర్పమేనా. సర్ప సంతానం అంటాడు. వంకరతోవలు సర్ప సంతానం అంటే. మనం దేవుని నమ్మినాక వంకరతోవలు పోవచ్చున. నేనే మార్గం అన్నాడు. అవునా? ఒక చక్కటి మార్గమా, యేసుపతి వంకర మార్గం? సేవకుడు చక్కటి మార్గంలో నడవాలి. యెషయా గ్రంథం 43:2. అలా గనుక నడిస్తే నువ్వు జలములో పడి దాటినప్పుడు నీకు తోడై ఉందును,
జలం అంటే అన్ని జనుల మధ్య మనం ఉన్నాం. లోకాన్ని దేవుడు సముద్రంతో పోల్చిండు. జనాల మధ్య నుంచి బయటకు వచ్చి క్రైస్తవంలోకి వచ్చినాం. క్రైస్తవంలోకి వచ్చినంత మాత్రం అదృష్టవంతులం కాదు. జాగ్రత్తగా వినండి. మళ్ళీ క్రైస్తవంలో కూడా ఒక చికాకు ఉన్నది. ఎర్ర సముద్రం దాటిండ్రు, మళ్ళీ ఇంకొక చికాకు ఉన్నది. ఏంటిది? ఓ, యోర్దాన్ నది ఉన్నది. చెప్పండి, ఏమన్నది? యోర్దాన్ నది భక్తిహీనులకు సాదృశ్యంగా ఉన్నది. భక్తిహీనులు వరద పొర్లు వల్ల నా మీద పడి బెదిరింపగా అంటాడు ఆయన. కనుక భక్తిహీనుల బోధతోటే క్రైస్తవులు దరిద్రులుగా ఉన్నారు. చెప్పండి, ఎవరి బోధతోటి? దేవుడు నన్ను ధనవంతునిగా చేయడానికి పిలిచాడు. నేను ఒకవేళ భక్తిహీనుల బోధలు ఉంటే నాకు ఇప్పుడు ఎవరికి అప్పులు తీరకపోవు. ఒకవేళ నేను భక్తిహీనుల బోధలు ఉంటే ఇప్పటివరకు నాకు ఇల్లు కట్టుకోకపోదును. భక్తిహీనుల బోధలు ఉంటే ఇప్పటివరకు కారు కొనుక్కోకపోదును. ఎందుకంటే ఇవి లేని పాస్టర్లు కూడా ఉన్నారు. 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు సేవ చేసిన ఇవి లేని పాస్టర్లు కూడా ఉన్నారు. కనుక దయచేసి 82వ కీర్తనలో 3వ వచనం రాసి ఉంటుంది. 4వ వచనం, దరిద్రులను నిరుపేదలను విడిపించండి, భక్తిహీనుల చేతుల నుంచి వారిని తప్ప. మా సమాసంలో బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, ఎబ్రోన్ ఉన్నారు, లూథరన్ ఉన్నారు, బెదరన్ ఉన్నారు, మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారు, ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు. అన్ని జిల్లాల్లో అన్ని కులాలు, మా ప్రాంతాలు ఎన్ని కులాలు అన్ని కులాలు ఉన్నారు. ఆ సంఘం కరెగొల్లు ఉన్నారు, ఎర్రగొల్లు ఉన్నారు, కురుమలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, బెస్తోళ్ళు ఉన్నారు, గోండోళ్ళు ఉన్నారు, ఇంకా సాకలోళ్ళు ఉన్నారు, ఇంకా మంగళోళ్ళు ఉన్నారు, ఇంకా రెడ్డోళ్ళు ఉన్నారు, ఇంకా ఎలమోళ్ళు ఉన్నారు, ఇంకా కోమట్లు ఉన్నారు, ఇంకా తుర్కోళ్ళు ఉన్నారు, ఇంకా సాలోళ్ళు ఉన్నారు, ఇంకా పద్మశాలోళ్ళు ఉన్నారు. ఇక ఎస్సీలు అయితే గ్యారెంటీ ఉంటారు కదా, ఎక్కడేమో ఉంటారు, గ్యారెంటీ ఉంటారు కదా. ఎక్కడన్నా ఉంటే కుల సంఘాలు ఉంటే అక్కడ ఉంటే ఉండరేమో. కానీ ఆంధ్రాలు ఉంటాయి. సిఎస్ఐ చర్చే కానీ మాలోల చర్చరే, మాదిగోల చర్చరే. దాని మీద అదే పేరు ఉంటుంది, ఇది మీద పేరు ఉంటే మళ్ళీ అందరు శుద్ధురాలు కలిసి మళ్ళీ అదొక సిఎస్ఐ. 3 సిఎస్ఐలే కానీ 3 ఒక సంస్థ కానీ అట్లుంటాయి. దాంట్లో అందరూ వాళ్ళే ఉంటారు, దీంట్లో అందరూ వీళ్ళే ఉంటారు, దీంట్లో అందరూ కలగొరగంపలాగా ఉంటారు. 3 మళ్ళీ ఒకటే సంస్థ. దయచేసి అలా ఉండకండి. మీరు దేవుడు నమ్మిండ్రు. సేవకులకి నేను చెప్తున్నా, మనం అందరినీ ప్రేమిస్తే దేవుడు దీవిస్తాడు. నువ్వు జలములో పడి దాటినప్పుడు తోడు ఉంటాడు. నదుల మధ్య వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అగ్ని మధ్య నడిచిన మనకు వ్యక్తిగతంగా సమస్యలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. నీతి మందులకు వచ్చే ఆపదలు అన్నిటి నుంచి విడిపిస్తాడు. దేనికి మనల్ని అప్పగించాడు దేవుడు. రోమపత్రిక 16:20. రోమా సంఘం చూడండి, పరిశుద్ధాత్మ అంటే ఏందో తెలియదు, కానీ దేవుని యొక్క కృపచేత ఇవ్వబడిన వాక్యం ఏంటిదంటే సమాధానకర్త. సమాధానం లేదు రోమా సంఘం ఎవరికి కూడా. ఈ రోజుల్లో కూడా చాలామంది సేవకులకు సమాధానం లేదు. సమాధానకర్తకు దేవుడు సాతాను కాళ్ళ కింద శీఘ్రంగా చితక దొక్కించను. నేను దేవుని దగ్గర సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే నేను ఎవ్వరు చెప్పితే వినను. భార్య చెప్పితే వినను, తల్లి చెప్తాను, తండ్రి చెప్తాను, అన్నదమ్ములు చెప్తాను, అక్కజనులు చెప్తాను, దోస్తులు చెప్తే వినను, పాస్తలు చెప్తే వినను, ఎవ్వరు చెప్పినా వినను. నా మనసు ఎట్లా చెప్తే అట్లనే వింటా. ఎప్పుడైతే నేను దేవుని దగ్గరికి వచ్చినో బైబిల్ చదివిన, సామెతల గ్రంథం దాదాపు రోజు ఒక అధ్యాయం, పొద్దున సాయంత్రం ఒకటి, ఉదయం సాయంత్రం రోజు నెలకు 2 సార్లు పుస్తకం చదివినట్టు అయిపోతుంది. సామెతల గ్రంథం మన వ్యక్తిగత జీవితాన్ని వికసింపజేస్తుంది, మనకు వివేకం కలిగిస్తుంది, తెలివి కలిగిస్తుంది, జ్ఞానం కలిగిస్తుంది. సామెతల గ్రంథం మీరు రోజు చదవండి. సామెతల గ్రంథం నేను నువ్వు సరి చేసుకుంటావు. అలాగే కీర్తనల గ్రంథం రోజు 3 కీర్తనలు చదువుతా. 3 కీర్తనలు దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి, దేవుని సన్నిధిని ఎలా అనుభవించాలి, దేవునిలో మనం ఎలా ప్రార్థన చేయాలి. కీర్తనలంతా దేవునికి నీకు సంబంధం. సామెతలంతా నీకు బైబిల్ ప్రకారం ఎలా నడుచుకోవాలి అన్నది వివేకం కలిగిస్తుంది, తెలివి కలిగిస్తుంది, జ్ఞానం కలిగిస్తుంది. నీకు లోపాలన్నీ సరి చేస్తుంది సామెతల గ్రంథం. కనుక నేను అలాగే చేస్తాను. మొదటి నుంచి నేను బైబిల్ తరఫీలో ఉన్నప్పుడు పెద్ద ధనవంతుడు సాక్ష్యం చెప్పిండు, కోటీశ్వరుడు. నేను సామెతల గ్రంథం రోజు ఒక అధ్యాయం చదువుతా అన్నాడు. నేను అన్ని ఏ సమస్యలు ఒక అధ్యాయం చదివితే నేను రోజు 2 చదువుతాను తీర్మానం చేసుకొని రోజు 2 చదువుతాను. ఆ తర్వాత కొంతకాలం
పాత నిబంధన ఒకటి, కొత్త నిబంధన ఒకటి, కీర్తనలు ఒకటి, సామెతలు ఒకటి, తర్వాత యెషయా గ్రంథం, ఇలా కొంతకాలం రోజు అలా అధ్యాయాలు చదివాను. నేను పాత నిబంధన గ్రంథం ఒక్కసారి చదివిన, రెండోసారి చదవటానికి నాకు టైం లేదు. అసలు నాకు తినడానికే టైం దొరకదు, చాయ్ తాగడానికే టైం దొరకదు, పెన్ను కొనుక్కోవడానికే టైం దొరకదు. ఎవరైనా దుకాణం పెట్టుకుంటే బాగా గిరాకీ ఉండదు అనుకోండి, తినడానికి టైం ఉంటుందా? మీకు చుట్టాలు ఇంటికి చాలామంది వచ్చారు అనుకోండి, మీకు ముఖం కడగటం టైం ఉంటుందా? ఉండదు. పాపం వీళ్ళకి ముఖం కడిగిందా అని అడిగేటోళ్ళు కూడా లేరు. అందరు టిఫిన్ చేసినా కూడా వాళ్ళు కొంతమంది ముఖాలు కడిగారు తెలుసా. అందరు తిన్నాక పాపం వాళ్ళు మిగిలితే తింటారు, లేకపోతే లేదు. నా పని కూడా అంతే. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. సమాధానకర్తకు దేవుడు సాతాను కాళ్ళ కింద శీఘ్రంగా చితుకు దొక్కించను, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు అని నేను ఇవన్నీ నేను జాగ్రత్తగా గైకుంటూ దేవుని దయలో నా మనసు చెప్పినట్టు వినకుండా, ఆలోచనకర్త దేవుడు, దర్శనమిచ్చే దేవుడు, ప్రవచనం చెప్పే దేవుడు, ప్రత్యక్షించే దేవుడు, కలలో మాట్లాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆత్మను రక్షించే దేవుడు, అన్నీ ఆయన ద్వారానే. దర్శనం ఉంటేనే ఏ పైన చేస్తాడు. దర్శనం లేకపోతే దర్శనం వచ్చేంత వరకు కనిపెట్టుకోవటం. దానియేలు భక్తుడితే 21 రోజు దేవుడు ఆయనతో మాట్లాడేంత వరకు మోకాళ్ళ మీదనే ఉన్నాడు. నేను 3 రోజులు దేవుడు నాతో మాట్లాడేంత వరకు అన్నం తినలే, నీళ్ళు తాగలే. వింటున్నారా? కూడా మెంగల లోపలి పోతే మళ్ళా కడుపు నింపుకున్నట్టు అవుతుంది. ముస్లిమ్స్ దేశ పండుగలకు వాళ్ళు కూడా మెంగరు, ఉపవాసం ఉంటే 12 గంటలు ఉపవాసం ఉంటారు, ఏం తినరు. అట్లా నేను కూడా వాళ్ళు ఉత్తుత దానికి అట్లా చేస్తే నేను దీనికి ఎందుకు ఇట్లా ఉండాలి, నేను కూడా అలా నిష్టగా ఉంటాను తీర్మానం చేసుకొని 3వ రోజున మొదటిసారి ఉపవాసం ఉన్నప్పుడు 3 రోజులకు మాట్లాడాను. రెండోసారి ఉపవాసం ఉన్నప్పుడు 2వ రోజు మాట్లాడాను. 3వసారి ఉపవాసం ఉన్నప్పుడు మొదటి రోజే మాట్లాడాను. అయినా 3 రోజులు ఉన్నా. ఇప్పుడైతే ఉత్తగా మనుషులు అనుకుంటే నాకు జవాబు వస్తుంది. మనుషులు అనుకుంటేనే జవాబు తక్కువని ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు చూడండి, అబ్రాహాము మనుషులు అనుకున్నాడు, దమస్కెళ్ళి అను వెంబటే వాక్యం ప్రత్యక్షమైందండి. మోకరించి ప్రార్థన చేయాలి, 3 రోజులు ఉపవాసం ఉండాలి, దేవా నాకు ఎందుకు కొడుకునేటో అడగలే, మనుషులు అనుకున్నాడు అంతే, వెంబటే వాక్యం ప్రత్యక్షమైంది. కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి. సేవకులు అంటే నాకు చాలా ప్రేమ, బాధ, దుఃఖం, ఏడుపు, కన్నీరు. నాడు సేవకుడు మారితే, ఉదాహరణకి గొప్పతనం చెప్పటం లేదు, నా ద్వారా 1,00,000 మంది బాప్తిసం ఇచ్చాను. ప్రతి సేవకుని ద్వారా 1,00,000 మంది అయితే తెలంగాణకి 400 చాలు పాస్టర్లు, 400 మంది పాస్టర్లు చాలు, 4 కోట్లు. అవునా? 100 లక్షలు 1 కోటి, 200 2 కోట్లు, 300 3 కోట్లు, 400. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 40,000 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు పాస్టర్లు? నాకైతే బాగా దుఃఖం. మీరు ఏమని అనుకోండి. నేను వచ్చేటప్పుడు అడిగిన ఎంతమంది అంటే 10 మంది ఉంటారు. మరి 9 నెంబర్లే, 9 ఉన్నాయి కదా అన్నా. కొత్తగా చేయండి ఇంకొక. ఈ సహవాసం కనుక మీరు మా సాక్ష్యం అంగీకరిస్తే, మమ్మల్ని అనుసరిస్తే, మాకంటే ఒక్కొక్క సేవకుని సేవ విస్తరించును గాక. మామూలుగా ఉండదు. ఇక దేవుడు చెబితేనే ఏదైనా చేయాలి, లేకపోతే మాత్రం చేయొద్దు అని నేనైతే అట్లా చేస్తా. మీరు కూడా అట్లా చేస్తే మాత్రం ఇక మీకు మామూలుగా ఉండదు అసలు. లేయలుయా. మంచిది. వాక్య భాగానికి వెళదాం, సాక్ష్యంలోకి వెళదాం. సాక్ష్యం అయిపోయింది. సేవకులు దయచేసి ఈ విధంగా ముందుకు సాగాలని ప్రేమపెట్టి మీకు తెలియజేస్తున్నా. కొన్ని ప్రత్యక్షతలు దేవుడు ఈ సంఘాన్ని బాగా విస్తరింపజేయబోతున్నాడు. నేను ఇట్లా గోడలు కట్టను. గోడలు కంటే మాకు ఎంతమంది చాలని అర్థం. నేను ఇప్పుడు ఒక 1000 మంది పెడుతున్నారు కాబట్టి గోడ కట్టినా. మరి నువ్వెందుకు గోడ కట్టామంటే, నాది చర్చి ఇక్కడ 35 ఫీట్ల ఎత్తు చర్చి, మధ్యలో కాబట్టి 2 ఫ్లోర్లు కూడా వేసుకోవచ్చు. కింద వెయ్యి అయితే మధ్యలో వెయ్యి, మళ్ళీ పైన, అట్లా కూడా అంత ప్లాన్ తోటి అంత పెద్దగా చేసిన అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఏదేమైనా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అశ్రద్ధ చేయకండి. హానోక్ అనే సహోదరుడు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. దేవుడిని సమస్యల నుంచి విడిపించబోతున్నాడు. కొంతమంది సేవకులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా సతమతమవుతున్నారు. దేవుడు మీ కరువును తీసివేయబోతున్నాడు.
ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి పరీక్ష మీకు ఉండదు. నెహెమ్యా మరణ తలంపులతో ఉన్నాడు. నువ్వు ఆలోచన విరమించుకున్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి నేను గొప్ప చేయబోతున్నాడు. ఒక సేవకుడు సంఘం ఎదుగుదల లేదని చాలా చింతపడుతున్నాడు. కానీ యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించను, అతడు ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడను రాసింది. వివేకం, అన్నిటికీ వివేకం. తొందరపడి ఏది చేయొద్దు, దేవుడు చెప్పితేనే చేయాలి, అది వివేకం అంటారు. ఆ ప్రకారం నడుచుకుంటే నువ్వు దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా చూస్తావు. నీ సంఘం అభివృద్ధి పొందుతుంది. దేవుడు చెప్పింది ఏది చేయకూడదు అసలు. వింటున్నారా? ఇంతకుముందు అయ్యగారు అన్నాడు క్రిస్మస్ అంటే అది కాదు ఇది అని. ఇంత మటుకు 34 సంవత్సరాల నుంచి మా ఇంటి మీద కానీ మా చర్చి మీద కానీ స్టార్ పెట్టలే. మనమే స్టార్లం. చెప్పండి, కదన్నా లైట్ ఉంటే వెలిగే స్టారు. మనమైతే ఎప్పుడో వెలిగించింది. మనది నడిచే స్టార్. అలేలుగా. బస్ ఎక్కే స్టార్లో మనం, ఆటో ఎక్కే స్టార్లో మనం, రైలు ఎక్కే స్టార్లో మనం, అయ్యగారు విమానం ఎక్కే స్టార్. నవ్వుతారండి. అలేలుగా. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. మీరు కూడా మీరందరూ ఎందుకు వచ్చిన తెలుసా? అందరం సేవకులమే. చెప్పండి. నేనైతే మా సంఘంలో అందరూ సేవకులే అంట. ఇప్పుడు మనం యేసుక్రీస్తు శరీరం, అవునా? మరి చిటికెనీరు కూడా మనకు దాని వంతు, దాని శక్తి కొద్దీ అది కూడా మనకు సాయం చేస్తుంది. ఒక వస్తువు పట్టుకున్నాను, అది కూడా వస్తుందా? నేను రాను అంటుందా? అది నేను రాను నిత్యం ఉంటా అంటుందా? అది కూడా సాయం చేస్తుందా? మరి అందరం తలాక మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి సాపేస్తాడు, ఉడిచుడు, తుడుచుడు, బోడు తోటలు బోడుదముడు, అన్నమంటాడు అన్నడు, కూరడు చేయాలని వద్దా? మరి మీరందరూ సేవకులే. మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా మీరు ఎవ్వరికి సేవ చేసినా మనిషికి చేసినా అనుకోవద్దు, దేవునికే చేస్తున్నాను. చెప్పండి, ఎవరికి చేసినా అనుకోవాలి. అదే నిజమైన సేవ. లేయా. దాన్నే అవునంటే అవుననాలా, కాదంటే ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనం. వాక్యజనానికి వెళదాం. సేవకుల కూడికలో నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులు నీలో నుండి వచ్చారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, నీ బిడ్డలు ఇక్కడ సేవకుల కూడికలో నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేస్తాను మాటిస్తున్నావు. వారు చిన్న చిన్న సంఘాలుగా ఇప్పుడు ఉన్నాయేమో, కానీ రాబోయే దినాల్లో మేము ఒకప్పుడు పందిరి కింద ఇంట్లో, తర్వాత పందిరి కింద, తుంగ గుడిసెలో, తర్వాత నేను బెంగళూరు పెంక కింద, తర్వాత యాజ్బస్ రేకుల కింద, ఇప్పుడు ఒక ఫంక్షన్ లాగా హాల్లాగా ఎలా చేసావో ఇంకా మాకంటే ఎక్కువగా ఇక్కడ ఆశ్రయించబడేవారు ఉన్నారు. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులు నీలో నుండి వచ్చేదరు. వీరి ద్వారా కూడా అనేక మంది సేవకులు తయారు కాబోతున్నారు. ఎట్టి కృప వీరికి తోడేండును గాక సహాయం చేయండి. నేను సేవకుడను, నీ బిడ్డల సేవకులు. నా జీవితంలో ఏం జరిగించావో, మీ మాట వింటే నా మాట విన్నట్టే, నా మాట వింటే తండ్రి మాట విన్నట్టే అన్నావు. ఎవరైతే ఈరోజు వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారికి అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేయండి. వారి నుండి జనాలు వచ్చినట్లు చేయండి, వారి నుండి రాజులు వచ్చినట్లు చేయండి. వారి ద్వారా అనేక సంఘాలు కట్టబడాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి. కృపతోడుగా ఉంచు. యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, దేవుడు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేస్తాడు. దేవుడు ఎప్పుడు మాట తప్పడు. అబ్రాహాముకు ముందే అన్నాడు, మిమ్మల్ని బట్టి భూలోక వంశములన్నీ ఆశించబడతాయని. కానీ ఒక్క సంవత్సరం, 2, 3, 4, 5, 6, 7, 8 సంవత్సరాలు ఓపిక పెట్టాడు. బట్టి ఇంకేమిస్తాడు? దమస్కేలి అజరి అన్నాడు. ఏంటి అబ్రాహాము, నిన్ను అనేక జనులు తండ్రిగా చేయాలనుకుంటే ఎంత మాట పలికి నువ్వు అసలు అని ఉరికొచ్చి బలపరిచిండు, ధైర్యపరిచిండు. 15వ అధ్యాయంలో ధైర్యపరిచిండు. అప్పుడు అబ్రాహాము దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది అని 6వ వచనంలో రాసి ఉంటుంది. 15వ అధ్యాయంలో 6వ వచనం. అమ్మా, ఎవరు? ఎప్పుడు?
15వ అధ్యాయం. 12వ అధ్యాయం నమ్మలే. చెప్పండి. 15వ అధ్యాయంలో నమ్మలే. 15వ అధ్యాయంలో అబ్రహాము అభిమాన సంఘంలో ఉన్నాడు. చెప్పండి, ఏ సంఘంలో ఉన్నాడు? ఇప్పుడు నమ్మిండు, విశ్వాస సంఘంలోకి వచ్చిండు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి ఇప్పుడు నీతిమంతుల సంఘంలోకి జంప్ అయ్యిండు. ఆ సంఘం నుంచి ఈ సంఘంలో దూకిండు. నీతిమంతుల సంఘంలోకి దూకినంత మాత్రాన, వచ్చినంత మాత్రాన పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు బలహీనపడుతూ ఉంటాం మనం కూడా. వింటున్నారా? మనం ఎప్పుడు దేవునితో సంబంధం ఉంటేనే ధైర్యంగా ఉంటాం. ఎప్పుడు దేవునితో సంబంధంగా ఉంటేనే నీతిమంతుల నుంచి పరిశుద్ధులకు వస్తాం. ఎప్పుడు దేవునితో సంబంధం ఉంటేనే పరిశుద్ధులు సంపూర్ణులవుతారు. వింటున్నారా? ఒకప్పుడు పాపులం, నీతిమంతులుగా మారినాం. నీతిమంతులం పరిశుద్ధులుగా మారాలి, పరిశుద్ధులు సంపూర్ణులుగా మారాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయనే చూడరు. పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అంటే ఏంటిది? దేవుని మాట వినటమే పరిశుద్ధత. చెప్పండి, దేవుడి మాట విని ఆ ప్రకారం నడవటమే పరిశుద్ధత. వినకపోతే నువ్వు అపవిత్రుడివే. యోహాను సువార్తలో 15వ అధ్యాయం అన్నాడు, నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారంటాడు. మరి ఆ చెప్పిన మాట మాట్లాడక ముందు అపవిత్రులే. చెప్పండి, అంతకుముందు అపవిత్రులే. ఆ మాట చెవుల పడగానే నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారంటాడు. పవిత్రులు అంటే పవిత్రులు అనే కన్యక దగ్గరికి గాబ్రియెలు దూత వచ్చింది. అవునా? అపవిత్రుల దగ్గరకు వచ్చిందా? పవిత్రుల దగ్గరకు వచ్చిందా? పవిత్రుల దగ్గర. అలాగే మీరు ఎప్పుడు పవిత్రంగా ఉండండి. దేవుడి మాట ఏ సేవకుడి ఇక్కడు, ఏ విశ్వాసి ఇక్కడు సాక్ష్యం చెప్పినా, వాక్యం చెప్పినా ఆ మాట మీరు ఎస్ అనండి, మీరు పవిత్రులే. మీరు నో అనండి, అపవిత్రులే. నో అంటే ఇక దేవునితో నీకు సంబంధం ఉండదు. ఇక రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతావు. నో అన్నావు అనుకో, నీది నువ్వే చెడగొట్టుకుంటున్నావు. అశ్రద్ధ చేయకండి. వింటున్నారా? అత్యధికంగా సంతానాభివృద్ధి కాదు. సంతానం అయితే ఎంత తెలుసా? ఈ రోజున శరీర సంబంధమైన సంతానం మీద అసలే నమ్మకం పెట్టకండి. కొడుకు పుట్టలేదు. ఒక్క నలుసన్న ఆడపిల్ల. ఏం చేయకండి. ఇంకా నన్ను అడిగితే నేనైతే పెళ్ళి దేవుని నమ్ముకున్నాక అనుకున్నా, అబ్బా ఎందుకు పెళ్లి చేసుకోకపోతే ఎంత బాగుండో అనుకున్నా. అయినా ఇక దేవునికి అన్ని తెలుసు, ఉండనేలే పాపం, మంచిదిలే. ఇక మనకి ఎప్పుడైనా శాత కానప్పుడు అన్ని రకాల పరీక్షలు చేయాలి. ఆయన మనం ఏ స్థితిలో పిలవడం ఆ స్థితిలోనే కొనసాగమన్నాడు. మళ్ళీ అసంటి ఆలోచన చేద్దలే, పని పోనీలే. నాకు విడాకులు ఇస్తాను దేవుని నమ్మితే. దేవా నాకు అసంటి ఆలోచన ఉన్నది అన్నీకే చెప్పన్నా. యెహోవాకు విరోధమైన ధ్యానం కానీ, మాట కానీ, ఆలోచన కానీ నిలవదు అని వింటున్నారా? సామెతలు 21 ఆఖరి 2వ వచనం కింద నుంచి లాస్ట్ నుంచి 2వ వచనం పై వచనం ఉంటుంది. ఆఖరి వచనం కాక దాని ముందు వచనం ఉంటుంది. యెహోవాకు విరోధమైన ధ్యానం, వివేచనైన జ్ఞానమైన వివేచనైన ఆలోచనైనా నిలవదు. ఎవరు పలికినా నిలవదు. నువ్వు పలికినా నిలవదు, నేను పలికినా నిలవదు. ఎందుకు పలకాలి? ఎందుకు మనం విలోమనం తీసుకోవాలి? దేవునికి వ్యతిరేకమైన జ్ఞానంతో మనం ఎందుకు నడవాలి? దేవుని వ్యతిరేకమైన ధ్యానం మనం ఎందుకు చేయాలి? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మనం ఎందుకు చేయాలి? మనం అలాంటి చేసి మన పరువు మనమే తీసుకుంటున్నాం. అలా చేసి మనమే శిక్ష తెచ్చుకుంటున్నాం. నిలవదన్నాడు కదా, ఎందుకు బండి కొనుక్కున్నావు? నిలవదన్నది ఎందుకు బిజినెస్ మొదలుపెట్టావు? నిలవదన్నది కాదు, ఎందుకు ఉద్యోగం కొరకు ఒకటే ఊరుకుడు ఇంటర్వ్యూ గారు ఒక్క మార్కులు అయింది, 2 మార్కులు ఎందుకు అయ్యాను? అసలు మాటలు మాట్లాడటం అంత టైం ఎందుకు అట్లా వేస్ట్ చేసుకుంటారు? నేనైతే 36 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరకు వచ్చిన. నాశ 70 సంవత్సరాలు రాసింది. ఇంకన్నీ 34 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు అనుకొని తీర్మానం చేసుకొని ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయండి. తెలుసా, నేను రోజుకి ఎన్ని గంటలు పండుకుంటా అనుకున్నాను. కొన్ని రోజులైతే 2 గంటలే, 3 గంటలే, 4 గంటలే. ఇప్పుడు 4 గంటలకు వచ్చింది. తొలి దినాలైతే 2 గంటలే పండుకునేవాడిని, 3 గంటలే పండుకునేవాడిని. ఇప్పుడు 4 గంటలు పండుకున్నాను. రాత్రి 12 పండుకున్నా, 3:30కి 4 గంటలు ఎవరిని లేచాను. ఎన్ని గంటలు లెక్కేసుకోండి. దయచేసి అశ్రద్ధ చేయకండి.
దేవుడు నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలిగిస్తాను. ఎంతమంది పిల్లలు ఉంటే నేను అన్నా దేవుని దగ్గర, దేవా నేను ఒక ఆత్మను రక్షిస్తే నాకు ఒక ఆత్మకు ₹1 చాలు, నాకు ఒక ఆత్మ రక్షిస్తే నాకు ₹1 చాలు. ఇప్పుడు 1,00,000కి చిల్లర ఆత్మలు రక్షణలోకి వచ్చినాయన్న. ఇప్పుడు నాకు ఎంత వస్తాయి? ఎవరు చెప్పకండి. ఎంత వస్తాయి? ఎంత వస్తాయండి? ఎంత వస్తాయి? ₹1 అడిగిన దేవునికి, ఒక ఆత్మను రక్షిస్తే ₹1 చాలు నాకన్నా. ఇప్పుడు 1,00,000 కంటే ఎక్కువ మందిని రక్షణలోకి వచ్చిందని చెప్పిన. అవునా? చెప్పినా లేదా? మరి ₹1 దేవుడు మాట చెప్తాడా? ₹1 ఇయ్యడా ఒక ఆత్మ రక్షిస్తా అని? నేను నువ్వు ₹2 అడుగు, ₹10 అడుగు, ₹50 అడుగు, నేను వద్దనన్నా. నాకు అంత విశ్వాసం ఉన్నది, ₹1 చాలన్నా. ఇప్పుడు అట్లనే దేవుడు మాట తప్పడు, వస్తారు అప్పుడు తెలుసా. కనుక అసలు చేయకండి. ఎంత ఎక్కువ మందిని రక్షణ నడిపిస్తే అంత ఎక్కువ దీవించబడతాం. నన్ను అడుగుము జనములు నీకు భూమిని దిగంత వరకు సొత్తుగా. బొంబాయిలో కూడా 2 సంఘాలు ఉన్నాయి. ఔరంగాబాద్లో కూడా సంఘం ఉన్నది. చంద్రపూర్లో కూడా సంఘాలు ఉన్నాయి. బొబ్బిలి తెలుసు కదా, గుంటూరు తెలుసు కదా, ఒంగోలు తెలుసు కదా, అక్కడ కూడా సంఘాలు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తాను సార్, ఎక్కడ సంఘాలను అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. వాళ్ళే మీరే నన్ను పిలిస్తే వస్తా, పిలవకపోతే రాను. నా లెక్క అయితే నా 1,00,000 లెక్క, నాదైతే లెక్క ఉంటుంది. నువ్వు పిలిచినా పిలవకపోతే నా 1,00,000 లెక్క నాది నాకే ఉంటుంది. హల్లెలూయా. ఒక సిస్టర్ బాగా పురిగలిపిన, ఆమె ద్వారా 25 సంఘాలు కట్టబడ్డాయి. మీలా అంటే 25 సంఘాలు కట్టబడ్డాయి. ఇంకొక పురిగలిపిన 7-8 సంఘాలు కట్టబడ్డాయి. వాళ్ళకు అసలు బైబిల్ అంటే ఏందో సరిగా తెలియదు, వాక్యం అంటే ఏందో తెలియదు. నిజమే అబద్ధం ఒకసారి వచ్చి నేను రాను, మీకే అడ్రస్ ఇస్తా పోండి, నన్ను ఆమోసయ్య గారు పంపిండని అనండి. మీరు పోయి చేసుకుంటారో లేదో చూడండి, మీకు మర్యాద ఇస్తారో లేదో చూడండి, మీ ద్వారా వాక్యం చెప్పించుకుంటారో లేదో చూడండి. ఒకవేళ మీ వాక్యం నచ్చితే మళ్ళీ వస్తారు రండి ఏ గారు అంటారో లేదో చూడండి. 25 సంఘాలు ఒక ఏం లేదు. ఏ వాక్యంలో అర్థం ఏంటిదో ఆమె నా ద్వారా మెసేజ్ వస్తే దాన్ని వివరణ తీసుకొని తర్వాత కలర్ జిరాక్స్ కాపీ అనండి. ఇవాళ రేపు కలర్ జిరాక్స్ చూస్తే ఆ ఆధార్ కార్డులు ఒరిజినల్ లేదు, డూప్లికేట్ ఇది అసలు అర్థం కావట్లే. అంత పర్ఫెక్ట్గా తీస్తున్నారు కలర్ జిరాక్స్. అవునా అంటే కనుక జాగ్రత్తగా వినండి. మీరు కూడా ఇప్పుడు అట్లా కావాలి, జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను నన్ను అందుకొరకే సమరూప సిద్ధిలోనికి కుమారునితో పాటు మనం కూడా ఆయన ఎలా నడుచుకుని మనం అలా నడుచుకుని బద్దలం విన్నాం. అత్యధికంగా సంతానాభివృద్ధి కావాలంటే మీకు ఏదైనా సమస్య వస్తే దేవుడు జవాబిచ్చేంత వరకు దేవుని దగ్గరే కనిపెట్టుకోవాలి. లేకపోతే మీకు అంత అత్యధికంగా సంతానాభివృద్ధి కలగదు. దానియేలు చూడండి, 21 రోజు కనిపెట్టుకుండా లేదా? 21 రోజున దేవదూత వచ్చిందా లేదా? వర్తమానం చెప్పిందా లేదా? బలహీనంగా ఉంటే బలపరిచిందా లేదా? నీవు బహుప్రియుడవు అని అన్నదా లేదా? ఎవరైతే పట్టుదలతో దేవుని దగ్గర జాబ్ తీసుకుంటారో వాళ్ళే దేవునికి ప్రేమైన వారు. జాబ్ వచ్చినా రాకపోయినా ఆమెను లేచిపోయే వాళ్ళందరూ అసలు దేవునికి ప్రేమైన వాళ్ళు కానే కాదు. పరమగీతంలో ఏం రాసిందో తెలుసా? ప్రేమకు ఇష్టముగా వరకు లేపకయు కలతపరచుకు ఉండవాలని నేను మిమ్మల్ని బతిలాడుకొనుస్తున్నాను అంటాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడండి, ఏ ముచ్చట్లు ఏముంటాయో మరి మనకు తెలియదు. కూర్చున్నా ముచ్చటే, నిలబడ్డా ముచ్చటే, ఆటోలో కూర్చున్నా ముచ్చటే, కార్లో కూర్చున్నా ముచ్చటే, రైల్లో ఉన్న ముచ్చటే, చుట్టాల మార్గమైన ముచ్చటే. మరి ఏం పెడతారో మరి ఏందో మనకు తెలియదు. అంతగాని ఏముంటుంది అసలు మరి ముచ్చట? అట్లా కాదు కానీ ఒకళ్ళ పానం ఒకళ్ళ మీద కొట్టుకుంటుంది కావచ్చు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రలను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను. ప్రేమకు అంటే దేవునికి తృప్తి అయ్యేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. వింటున్నారా? ప్రేమకు ఇష్టమయ్యే వరకు అంటే దేవునికి ఇష్టమయ్యేంత వరకు నువ్వు ప్రార్థనలో ఉండాలి. అప్పుడు చూడండి మీ సంఘాలు ఎట్లుంటాయి. మనం దేవుడే తీసుకొస్తాడు. నిన్నే దేవుడు కలలో వాళ్ళ ఇళ్ళకి పంపిస్తాడు. నిన్నే కళలు పంపించే మా సంఘం ఎదురుగా మా సంఘం ఎదురుగా కాలనీ ఉన్నది, 70 క్వార్టర్స్. ఒక 7-8 క్వార్టర్స్ వల్లే నేను అక్కడ సంఘం పెట్టినప్పుడు 10 మంది అనుకోండి, 10 కుటుంబాల వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 60 క్వార్టర్స్ వాళ్ళు గుడికి వస్తున్నారు. ఒక 10-7-8 మంది ఆగిపోయిన అంతే.
మొత్తం కాలనీ అంతా మొత్తం క్రైస్తవ కాలనీ అయిపోయింది. ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు అట్లనే అవుతుంది. హల్లెలూయా. వైఎస్ఆర్ క్రైస్తవుడే కదా, క్రైస్తవుడే కదా అంటే మీరు అందరూ అట్లా అయిపోవాలి ఇక్కడ కాలనీ మొత్తం. అయితే చూడండి, హల్లెలూయా. ఎప్పుడు మరి ప్రార్థన నుంచి లేకపోతుంటే తామేనామేనంటే కాదు, దానియేలులాగా పట్టుదలతో ప్రార్థన చేస్తే వచ్చినా రాకపోయినా లేవద్దు అసలు, అట్నే కూర్చోవాలి. కాలు నొస్తే కాలు ఆపుకొని కూర్చో, కాలు నొస్తే కాళ్ళు మడత పెట్టుకొని కూర్చో, ఎట్లయినా ఉండు, లేవకు. నీకు చూడు ఎట్లా ఉంటాడు, మళ్ళీ మామూలుగా ఉండదు. దేవునితో నీకు కనెక్షన్ అయిందంటే ఇక నువ్వు కన్ను మూస్తే దేవుడే, కన్ను తెరిస్తే దేవుడే, అట్లుంటుంది. అట్లా చేయకండి. మనకు బాగుపడే అవకాశం దేవుని కృపించదు. నీకు, నాకు, మీ అమ్మకు, మా అమ్మకు, మీ నాయనకు, మా నాయనకు, మీ తాతకు, మా తాతకు దొరకక షాపులోనే పుట్టి, షాపులోనే పెరిగి, షాపులోనే చచ్చిపోయాను. ఇంకో సంగతి చెప్పనా, మీరు కనుక కరెక్ట్గా దేవుని వాక్య ప్రకారం ఉంటే మీ చుట్టాలందరూ మారుతారు, మీ బంధువులందరూ మారుతారు. ఈ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, మీ బంధువులకును, మీ దూరస్తులందరికీ చెందునని చెప్పెను అని అపోస్తలుల కార్యం 2:38-39 రాసి ఉంటుంది. కనుక దయచేసి అసలు చేయకండి, చదవండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, దూరస్తులు అంటే మీ వంశం కాదు, దూరస్తులందరికీ చెందునని, అనగాన ప్రభువైన యేసు తన ఎద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో. మరి నన్ను దేవుడు పిలవలేదా? మనం కనుక సత్యంలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పాపక్షేమ నిమిత్తం పరిశుద్ధాత్మను పొందితే ఈ వాగ్దానం, ఈ వరం మన దూరపు చుట్టాలందరికీ చెందుతుందట. హల్లెలూయా. ఇప్పుడు మా కుటుంబంలో దాదాపు 12 మంది సేవకులు ఉన్నారు. హల్లెలూయా. అంజయ్ గారు, ఇప్పుడు స్టీఫెన్ గారు మా పెద్దనాన్నగారు కొడుకు, చిన్న కొడుకు. నేనైతే 20 సంవత్సరాలు వెంబడిపడ్డా. నమ్మయ్య అంటే ఎన్ని కథలు చేసిండ్రో. బ్యాండ్ షాప్లో మేనేజర్, మళ్ళీ ఇంకా పెయింటింగ్ మేస్త్రి, ఇంకా మళ్ళీ ఇంకా ఇస్తార్ల ఓనరు. ఇస్తార్లు తయారు చేస్తారు కదా ఇప్పుడు, చాలా కొత్త అసలు మిషన్ తీసుకొని ఇంట్లో ఇస్తార్లు తయారు చేసి చిన్న కుటీర పరిశ్రమ, ఇంకా ఎన్నెన్ని చేసిండో నాకు తెలియదు. జాగ్రత్తగా వినండి. ఇక మీ తిప్పలు ఎన్ని తిప్పలు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎంత దుఃఖపడుతున్నారో అవన్నీ మానేయండి. దేవుని వైపు జరగండి. దేవుని దగ్గర నుంచి కదలకండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులే, 10 రోజులే, 10 దినములు మీకు శ్రమ కలుగును. 10 అన్నాడా, నెల అన్నాడా? 10 రోజులు కోటలేరా మీరు? మేడగదులు ఎన్ని రోజులు ఉన్నారు? 10 రోజులే. 50 రోజుల 10 రోజులే. 10వ దినాన పరిశుద్ధాత్మ అందుకున్నారు. భూలోకాన్ని తలకిందులు తీసింది. భూలోకాన్ని తలకిందులు తీసేవారు ఇక్కడ కూడా వచ్చారా అన్నారు తెలుసా వాళ్ళని చూసి. హల్లెలూయా. ఈ 10 మంది చూడండి, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాను తలకిందులు చేయాలి. మళ్ళీ మామూలు కూడా కాదు. కానీ మరి నా అడుగులు అడిగేస్తాను, నీ అడుగు ఏరేమైంది అనుకో, ఉత్తదే అవుతుంది. మనం మీరు ఒక్కడేస్తే నువ్వు ఒక్కడేస్తే అనుకో, ఉత్తదే. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 33:20 యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దీవారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు. బాగానండి, మళ్ళీ చదవమ్మా. బాగానండి. దేవుని ఆజ్ఞ అది. ఆజ్ఞ అంటే పాటిస్తే పాటించండి, పాటించకపోతే పాటించపోకండి, నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి కాదు. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, బాగానండి. దీవారాత్రం అంటే పగలు రాత్రి. దీవారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము. ఎవరైనా ఈ భూమి మీద ఉన్న ఎంతోమంది మహాజ్ఞానులు వాళ్ళు వీళ్ళు అంటున్నారు కదా, ఎవరైనా పగటికి దేవుడు చేసిన నిబంధన, రాత్రి చేసిన నిబంధన ఎవరైనా భంగం చేయగలరా? ఎవరైనా దాన్ని తికమక చేయగలరా? పగలు 6 గంటలు చేయగలరా? చెప్పండి. లేకపోతే రాత్రి 6 గంటలు చేయగలరా? ఎవరైనా దాన్ని భంగం చేయగలరా? ఎవరు చేయలేరు కదా. కనుక భంగము చేయగలిగిన ఎడల
నా సేవకుడిని దావీదు సింహాసనం మీద కూర్చుండు, రాజ్య పరిపాలన చేయ కుమారుడు అతనికి ఉండక మారడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకుడైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. దేవుడు ఇప్పుడు ఒక మాట చెప్పిండు. ఇక్కడ ఆ విధంగా సంఘం విస్తరించబోతుంది, ఈ ప్రాంతంలో అట్లా ఉద్యమం రాబోతుంది. ఆ విధంగా దేవుడు ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నా, ఒకవేళ దాన్ని మార్చగలిగితే నేను చెప్పింది కూడా ఫెయిల్ అవుతుంది. చెప్పండి, ఒకవేళ మార్చగలిగిన శక్తి ఎవరికైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పింది కూడా, దావీదు కుమారుడు అన్నాడు యేసుప్రభుని, గుడ్డి భిక్షకుడు. అవునా? దావీదు కుమారుడు కాదా మరి ఆయన? దావీదు ఇక్కడ రాస్తున్నది, దావీదుకు నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండు, రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానుడని అతనితో నేను చేసే నిబంధన వ్యర్థమగును. యేసుప్రభుని దావీదు కుమారుడా అన్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 24, 25, 26 వచనంలో ఏమన్నాడు తెలుసా? జయించు వారి నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొని నిచ్చదని అన్నాడు. మనం జయ జీవితం నేర్చుకోవాలి. జయ జీవితం అంటే ఏంటిది? పట్టుదల ప్రార్థనే. యాకోబు పట్టుదలతో ప్రార్థన చేసి దేవునితో పోరాడి జయముందని రాస్తుంది. మనం దేవునితో పోరాటం చేయాలి. నన్ను ఎందుకు పిలిచినావు సేవకు? నన్ను ఎందుకు రక్షించను అని అడగాలి దేవుణ్ణి. నీకు ఆత్మ ఇవ్వకపోతాడు. మా సంఘంలో ఒక మా సేవకుడు అన్నాడు, ఇగో ప్రభా నాకు పరిశుద్ధాత్మ కావాలి, ఇగో మ్యాట్నీ టైం అవుతుంది, మ్యాట్నీ టైంకి నువ్వు ఆత్మ ఇస్తేనే, లేకపోతే నేను ఖచ్చితంగా సినిమాల్లో కూర్చోకపోతే చూడు నువ్వు ఎప్పుడు అంటే దేవుడు సచ్చుకుంటే పరిశుద్ధాత్మ ఇచ్చాడు మ్యాట్నీ టైంలో. నీ దగ్గర పట్టుదల లేదు. దేవుని చిత్తం మన మీదకి వద్దంటామా? రానియా రాదు. నేను వద్దంటున్నానా? ఆయన ఆత్మ ఇస్తానంటే నేను వద్దంటున్నానా అంటానండి. అట్లా చేయద్దు. ఏదో ఇప్పటిదానికి అంటే అన్నారు కానీ ఇప్పటి నుంచి అనకండి. మీకు దేవుడు బాగా విస్తారమైన సంతానం ఇవ్వబోతున్నాడు. ఏంది విస్తారమైన సంతానం అంటే? నేను కారు ఎవరికైనా ఉంటే కారు మారిపోతుంది. మళ్ళా నా తోటి సేవకులు అయితే నేను నమ్మన. చెప్పనా? నేను 6 లక్షల కొత్త కారు కొనుక్కున్నా, ఒక ఆయన 12 లక్షల కొత్త కారు కొనుక్కున్నాడు. నా దగ్గర లక్షల సేవకు వచ్చిన ఇంకొక ఆయన 16 లక్షల కారు కొన్నాడండి. మీరు కూడా మారుతాయి, అబద్ధం కాదు. మీరు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ తీసుకున్నారో, లేకపోతే 4, 5, 6 లక్షలు 7, 8 లక్షలు తీసుకున్నారో, ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్నదానికంటే డబుల్ అయిపోతాయంటే నమ్మండి మీరు. ఇది డబుల్ అయితే అది డబుల్ అవుతుంది. వింటున్నారా? దేనికి దానికి ముడిపడి ఉన్నది. ఇలా మళ్ళీ మన దేవుని సన్నిధిలో ప్రార్థనకు మళ్ళీ వీళ్ళకు ముడిపడి ఉన్నది. కనుక ఇప్పటి నుంచి అట్లా చేయండి, అశ్రద్ధ చేయకండి. నేనైతే భాషలతో ఎక్కువ మాట్లాడతా వాక్యం చెప్పడానికి ముందు. అసలు ఎప్పుడు భాషలతో మాట్లాడుతూ ఉంటా. కార్లో పోయినా, ఆటోలో పోయినా, బస్సులో పోయినా, సైకిల్ మీద పోయినా, సైకిల్ మీద నడిచిపోయిన దినాలు ఉన్నాయి, సైకిల్ మీద దినాలు ఉన్నాయి, ఆటో ఎక్కిన దినాలు ఉన్నాయి, లారీ ఎక్కిన దినాలు ఉన్నాయి. వింటున్నారా? టాటా ఏసీ ఎక్కిన దినాలు ఉన్నాయి, రైల్లో పోయిన దినాలు ఉన్నాయి. వింటున్నారా? ఎక్కడ పోయినా సరే దేవుని స్తోత్రం. భాషలు 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 భాషలు. భంగము చేయగలిగిన నా సేవకుడిని దావీదు సింహాసనం మీద కూర్చుండు, రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మారుడైన తనతో చేసే నిబంధన వ్యర్థమగును. సూర్యచంద్రుల యొక్క గమనాలు ఎవరైనా తప్పించగలిగితే దేవుడు చెప్పిన మాట కూడా ఫెయిల్ అవుతుంది. అది ఎవరి వల్ల కాదు కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం. దేవుడికి ఏదైతే చెప్పిండో అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు నాతో అన్నాడు, నా నామం కొనుకదు నిద్రపోదన్నాడు. నేను దేవుడిని వెతికిన రోజున దేవుడు అనేవాడు ఉన్నాడా, వాడు ఉంటే పండుకున్నాడు అనుకున్నా. రక్షణ సాక్ష్యం దేవుని చిత్తమైతే రాత్రి చెప్తాం. ఇప్పుడు సేవకులకు సంబంధించిందే దేవుని మాటలు వచ్చాను. దయచేసి అశ్రద్ధ చేయకండి. కీర్తన 127 కీర్తన ఇలా చెప్తుంది, మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చు. నేను ఈ వాక్యం చదివినప్పుడు బాగా కోపం వచ్చింది నాకు. బైబిల్ ఎవడు దీన్ని రాసినవాడు ఎవడు ఎక్కడున్నాడు అనుకున్నా. ఏ వాక్యం అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 14 వచనం, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద. ఆయనకి ఇష్టమైతే నాకు సమాధానం,
కానీ నా ఇష్టం ఏది లేదు నా బతుకులో. ఎవడు ఇది రాసినోడు ఎక్కడుంటాడు, అసలు అడ్రస్ ఎక్కడుంటుంది నాకేం తెలుసు. కొత్తగా ఇది ఎంతమంది రాసిండ్రో ఏం రాసిండ్రో ఏది తెలియదు. తర్వాత ఒకసారి చదివితే 2 సార్లు చదివితే నేనే ఇక బాగా తగ్గించుకున్నా. ఆయన లేడట, ఎప్పుడో చచ్చిపోయింది, రాసిన లేడట. ఇప్పుడు ఎవరితో కొట్లాడతాం? రాసినాడు ఉంటే ఎందుకు రాసినా రేటున్నాం. ఇక నేనే తగ్గించుకున్నా. మళ్ళీ బైబిల్ చదువుతుంటే తను తాను తగ్గించుకునేవాడు, తను తాను హెచ్చించుకునేవాడు. ఇక అట్లయితే ఇక తగ్గించుకుంటే మంచి పని అని తగ్గించుకో. మళ్ళీ దేవునికి అంత ఎప్పుడు నా ఇష్టమే. భార్య ఇష్టం కాదు, తల్లి ఇష్టం కాదు, తండ్రి ఇష్టం కాదు, నా ఇష్టం ఒక్కటి పక్కన పెట్టి ఇక దేవాన్ని ఇష్టమే అన్నా. అప్పటి నుంచి నాకు దేవునితో సంబంధం కలిగి ఇక రోజులకు చెట్టు ఎదిగినట్టే ఎదుగుతాను. ఇప్పుడు మీరు కూడా అట్లా ఎదగాలని లేనియా. క్రిస్మస్ చెట్టు అట, అది ఎదగదు ఇది కదా, ఎప్పుడు ఒక్కడి నుంచి ఉంటుంది. అట్లా చేయకండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండు కొంచెం కష్టార్జితమైన. నేనైతే తెల్లారుదాన్ని లేచేవాడిని, అర్ధరాత్రి దాన్ని కష్టపడేవాడిని. నేను అలమారాలు, ఏలుకున్నర్లు, వాషింగ్ మిషన్లు 3 మ్యానుఫ్యాక్చరింగ్ చేసే చిన్న వర్క్షాప్ మాది. తెల్లారుదాన్ని లేచి అర్ధరాత్రి, కొంత దుకాణం చూసండి 8, 9, 10, 11 దానికి దుకాణాలు తెరవరు. నా దుకాణం 6ంటికి తెరుచుకోవటమే. నాకు 6 గంటలకు తెరుస్తాను నా దుకాణం. మళ్ళీ రాత్రి 11, 12ంటికి పని చేస్తాను. కానీ ఏం లాభం లేదు. చినిగిపోయిన సంచులు వేసినట్టు ఎంత సంపాదించినా కూడా. ఏ చెడు అలవాటు, ఏ దురలవాటు లేదు నాకు. కళ్ళు, సారా, బేరు, గుడక, పేనుక, ఇతరుడు ఏది లేదు నాకు. నా మాట ఏనండి. దేవునికి ఇష్టంగా సేవ చేయటం నేర్చుకోండి. మనకి ఇష్టం ఇచ్చిన చోటు పోవద్దు. పౌలు భక్తుడు చూసిండ్రా, నేను దేవుని సేవకునేనే, ఆ సేవ పోతే దేవుడు ఉండడా అనుకున్నాడు. ఆ సేవ పోవద్దు అన్నాడు దేవుడు. గలితీయ ప్రజల మీద బితీనకు బయలుదేరాడు. బితీనే కూడా కాదని దేవుడు అడ్డగించాడు. తర్వాత ఆ రాత్రి కలలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు కనబడి, నువ్వు మా దగ్గరకు వచ్చి సహాయం చేయండి అని ఆర్థిస్తున్నట్టు కల వచ్చింది. అప్పుడు దేవుడు మమ్మల్ని మాసిదోనియాకు సేవకు పిలిచి నమ్మి మాసిదోనియాకు వెళితేమని. మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలే, కానీ వారి దాతృత్వం బహుగా విస్తరించింది. మా సంఘం అంతా నిరుపేదలే, కానీ మాకు వచ్చినంత ఆదాయం మీకు రాదనుకుంటా. మా అంత సంఘం ఎవరికన్నా ఉన్నా కూడా మాకు వచ్చినంత ఆదాయం మీకు రాదు. ఎందుకు రాదు తెలుసా? మేమైతే మణిపూర్కు కొన్ని లక్షలు పంపించినాం. మణిపూర్కు అప్పుడు అందరూ చర్చలలో వసూలు చేశారుగా, లక్షలే పంపించాం. ఎవరు చెప్పకండి. లేయా బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బీదలను కనికరించేవాడు యెహోవాకు వాని ఉపకారానికైనా ప్రతి ఉపకారం చేస్తాడు. కనుక అసలు చేయకండి. మీరు వేకువ నిలిచి చాలా పాపం సేవకులట తెల్లారుజామున లేచి అర్ధరాత్రి కష్టపడుతున్నట. అసలు పరిశుద్ధాత్మ పొందితే ఎంత ఈజీ అంటే సేవ చేయటం. మళ్ళా సంఘంలో ఎక్కువ విశ్వాసాలు ఉంటే ఎంత ఈజీ అంటే ప్రజలను రక్షించడం మామూలు కాదు, చాలా ఈజీ. ఇప్పుడు నాకు 10 మంది కొడుకులు ఉన్నారు అనుకుందాం మాట వరుస. 3వ కొడుకు 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చినాక 4వ పుడతాడు అనుకుందాం. ఈ 4వ పుట్టినన్ని వాడు ముందు పుట్టినోడే చేస్తాడు అంతా. ఏంది, స్నానం చేయించటం కానీ, రాయరేయటం కానీ, వడి తీసుకుపోవటం కానీ, మొత్తం ఆ సీనియర్స్ జూనియర్స్ చేస్తూ ఉంటారు. పేరేమో మనది, ఊరేమో అన్నది. చెప్పండి, పేరేమో ఇప్పుడు 1,00,000 మంది దాటితే 1,00,000 మందికి నేను వారు చెప్పినా, మా విశ్వాసులు చెప్పాను, మా తోటి సేవకులు చెప్పాను, బాప్తిస్తం నా దగ్గర తీసుకున్నారు. అట్లా వింటున్నారా? ఇక మళ్ళీ ఇప్పుడు ఎక్కడో అక్కడే బాప్తిస్తం ఇస్తారు. మాకైతే నెలకొక సంఘం 2 సంఘాలు అవుతాయి. నెలకొక సంఘం 2 సంఘాలు అయితేనే ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు చేయకండి. మీరు దేవుని చూడండి, రాత్రంతా శ్రమ పడ్డాడట పేతురు, ఒక్క చేప కూడా పడలేదు. గాలం తోటి చేపలు వేస్తే పడతాయా? కొంతమంది అయితే గాలాలు తీసుకుపోతారు, 2-3 గాలాలు తీసుకుని ఉత్తగానే వస్తారు ఏడ్చుకుంటా. ఈయన వల తీసుకుపోయిన కూడా ఉత్తగానే వచ్చి ఏడ్చుకుంటా. యేసుదేవుడు వారు అలాగూ చేసి విస్తారమైన చేపను పెట్టిరి అని రాస్తున్నది. ఎలాగూ చేసి యేసు చెప్పిన మాట ప్రకారం చేసి మనం కూడా యేసు చెప్పినట్టు చేస్తే విస్తారమైన ఆత్మలు మన భారతదేశంలో కోట్ల ఆత్మలు ఉన్నాయి రక్షణ పొందకుండా. హల్లెలూయా.
మీరు చాలామంది అంటున్నారు మాకు వాళ్ళు అడ్డం వీళ్ళు ఎవరు అడ్డం కాదు. మాకైతే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఎవరు అడ్డం లేదు. నక్సలైట్లు కూడా మారిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. లేలుయా. జాగ్రత్తగా ఉండి. ప్రకటన గ్రంథం 2:17 సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు విన్నుగాక. జయించవానికి మరుగైన మన్నాను భుజంపనిత్తను, మరి అతనికి తెల్లరాతినిత్తను, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే కానీ మరెవనికి. బాగా జాగ్రత్త వినండి. అనేక సంఘాల్లో స్వస్థత లేదు అంటే స్వస్థత వాక్యం మరుగై ఉన్నది. అనేక సంఘాల్లో మారు మనసు లేదు కనుక మారు మనసు సంబంధించిన వాక్యం మరుగై ఉన్నది. అనేక సంఘాల్లో అభిషేకం లేదు అంటే అభిషేకం పొందవలసిన వాక్యం వారికి మరుగై ఉన్నది. ఎప్పుడైతే ఆ వాక్యం వారికి మరుగు చేయబడకుండా దేవుని ఆత్మచేత బోధించబడుతుందో ఎమ్మటే ఒప్పుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు పోయింది. మీరు విశ్లేషించబడి పరిశుద్ధాత్మను పొందుతురా అన్నాడు. కానీ దేవుడు అక్కడ హృదయాలు తెరిచింది, 12 మంది హృదయాలే తెరిచింది. ఆ 12 మంది మీద పౌలు భక్తుడు చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారి భాషలతో మాట్లాడి ప్రవచించడానికి మొదలు పెట్టారని 19వ అధ్యాయంలో 6వ వచనంలో రాసి ఉంటుంది. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుకుని ప్రవచించడకును. దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుని కృప మీ మీద ఉన్నది. ఇది మామూలు సావాసం కాదు. నిజంగా మళ్ళీ ఈ సావాసానికి వాళ్ళు వీళ్ళు కూడా రావాలి. ఆ సావాసం ఈ సావాసాలు కూడా పాస్టర్లే వస్తారు. మీరు కనుక ఫలిస్తే, మీరు కనుక అభివృద్ధి చెందితే, మీరు కనుక దేవుని మాట ప్రకారం దానిలాగా కనిపెట్టుకుంటే. ఇప్పుడు చూడండి, అబ్రాహాంకు దేవుడు సంతానం ఇస్తున్నాడు, ఇంకేమి ఇస్తాడు అన్నాడు, చెప్పిండు. మళ్ళీ రెన్యువల్ చేస్తుండే అప్పుడప్పుడు. అబ్రాహం మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఏమంటాడో, మళ్ళీ లేనిపోయిన మాట ఏమంటాడో అని 16వ అధ్యాయంలో బలపరుస్తాడు, 17వ అధ్యాయంలో బలపరుస్తాడు, 18వ అధ్యాయానికి వచ్చి ముఖాముఖిగా వచ్చి భోజనం చేస్తాడు. తర్వాత శారం ఎక్కడున్నది అంటాడు, సంతానం అయితే చెప్పమంటాడు. ఆమె ముసిమిషంలో ఉన్నవుతుంది, మీలాగానే మహబాదుల్లాగానే. నాకు పిల్లలు పుడతారా ఇదట, అందరిటిని చెప్తే గాలి మాటలు చెప్తారు, సంఘం అంటే పెరుగుతుందట. పెరుగుతుందా అని అనుమానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పెరుగుతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పెరుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ చుట్టాలు మారుతున్నారు, మీ బంధువులు మారుతున్నారు. వింటున్నారా? లేలుయా. దేవుని స్తోత్రం. లేలుయా. జాగ్రత్తగా వినండి. నేను ఎవరు లక్షలు ఇచ్చినా పోను ఎక్కడికి, దేవుని ఆత్మ పంపిస్తేనే పోతా. నేను వచ్చిందంటే దేవుడు మీలో కొంతమందికి కళలు దర్శించి చూస్తేనే వస్తాను. నేను కళలు నన్ను చూపెడితేనే ఇక్కడికి వస్తాను. మీరు చెప్పరేమో కానీ కళ చూపెడితేనే వస్తాను. జాగ్రత్తగా. మా చర్చ్ ఎదురుగా ఒక అమ్మ ఉన్నది. మా దగ్గర అప్పుడు నీళ్ళ వసతి లేదు, నీళ్ళు లేవు, బావి లేదు, బోర్ లేదు, పంపు లేదు. బోరింగ్ కొరకు అక్కడికి పోయాను. అన్ని జనరాలు వచ్చి బోర్ దగ్గరికి వచ్చి, అయ్యగారు రాత్రి నాకు కళలో కనబడ్డారు అన్ని రాళ్ళు. అమ్మా ఇంకెన్ని రోజులు ఈ బాధలు పడుతావు, వేసుదాం నమ్ముకోరాదు అన్నారు. రాత్రి మీరు, నేను ఈ వారం నుంచి గుడికి వస్తా అంతే. దేవుడు తోడుంటే సేవ జరుగుతుంది కానీ మన తెలివితేటలు జరుగుతుందా? కొర్నేలు కుటుంబం చూడండి, దేవుడే దర్శించి పేతుని పంపిస్తే ఒక్కరోజే సంఘమైంది. అవునా? అట్లా తోడుంటాడు ఇప్పుడు ఈ మహబాద్ అసోసియేషన్కి. లేలుయా. జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన మరుగై ఉన్న మన్నా అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు కనుక దయచేసి స్వస్థత మరుగుండి కొంతమంది స్వస్థత పొందక దవాఖానలో పైసలు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అవునా? మేలు మరుగు చేయబడ్డాయి, అభివృద్ధి మరుగు చేయబడ్డది. వేరే పద్ధతిలో అభివృద్ధి పొందాలని చూస్తున్నారు. దేవుడు తన మహిమ కొరకు ఆయన వాక్యం ద్వారా ఆయన చెప్పినట్టు నడిస్తే అభివృద్ధి చేస్తాను. దేవుడు అంటుంటే సన్నీళ్లకు వేడి నీళ్ళు, ఆ నీళ్ళకి ఈ నీళ్ళు తోడుంటాయి. కొద్దిగా ఆట వస్తుంది, ఈ వ్యాపారం చేద్దాం, ఆ వ్యాపారం చేద్దాం, ఈ దుకాణం పెడదాం, ఆ దుకాణం పెడదాం అని రకరకాలుగా చేస్తున్నారు. ఆ దుకాణంలో కూర్చునే టైం దేవుని దగ్గర కూర్చుంటే దానిలాగా ఇది రోజు కూర్చోవాలి. దానిలో ఒక్కసారి కూర్చున్నాడు, రోజు కూర్చున్నాడా? ఒక్కసారే. మళ్ళీ మొత్తం మామూలుగా ఉండదు మీ పరిస్థితి. ఇక అయిపోయింది తెలుసు తెలియకో అటు ఇటు చేసాను. కానీ ఇప్పటి నుంచి అట్లా టైం వేస్ట్ చేయకండి. టైం అస్సలు చేయకండి. మీరు రాబోయే దినాల్లో మీరు భవిష్యత్తు అంతా మారబోతున్నది.
మీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి. కనుక దీవెనకరంగా మారబోతున్నాయి. హల్లెలూయా. కనుక తెల్ల రాతి నెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును, పొందిన వానికి కానీ మరెవరికి. నేను దేవుని నమ్ముకున్నాక 2-3 సంవత్సరాలు పాత పేరుతోటే ఉన్నా. పేర్లు ఏముంటుంది, గుణంలో ఉంటుంది, స్వభావం ఉంటుంది కానీ అనుకున్నా. మళ్ళీ నాకు ఒక రోజున ఆలోచన వచ్చింది, నా పేరు జీవగ్రంథంలో ఏమని రాసి ఉన్నదో, నేను భూమి మీద ఏ పేరుతో పిలువబడితే దేవునికి మహిమ కలుగుతుందో, దేవా నాకు బయలుపరచవా అని ప్రార్థనలో నేను ఇంకొక సేవకుడు ఇద్దరం కలిసి కనిపెడతాను. ఆయనకు దర్శనం వచ్చింది. బ్రదర్, నీ గురించి నాకు చూపించిన దేవుడు అని. ఏం చూపించింది? నీ పాత పేరు కొట్టేసిండు, ఆమోస్ అని పడింది అన్నాడు. అట్లయితే చాలా మంచిదని. ఆమోస్ అంటే పశువుల కాపరి. హల్లెలూయా. బరువులు మోసేవాడు. చెప్పండి, ఆయన వృత్తి పశువుల కాపరి, గొర్రెల కాపరి కాదు. చెప్పండి, ఏ కాపరి? పశువులంటే సేవకుల కాపరి. చెప్పండి, పశువులు అంటే ఎవరు? ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలం చేత విస్తారమైన వచ్చబడి కలుగునని రాసింది. ఎడ్లకు కాపరి తెలిసి ఎడ్లని ఎట్లా మేపాలం, అవునా? ఎక్కడ మేత ఉంటుందో ఆ మేత కనుక మీరు మేసింది అనుకోండి, ఇక మామూలుగా ఉండదు మీ పరిచర్య. మార్క్స్ వార్త ఎద్దుకు సాదృశ్యం. మార్క్స్ వార్తలో ఉన్న అద్భుత కార్యాలు యేసు వార్తలో లేవు, మత్తయిలో లేవు, లూకాలో లేవు, యోహాన్లో కూడా లేవు. మొదటి అధ్యాయం నుంచే అద్భుత కార్యాలు. పేతురత్త జ్వరంతో ఉన్నదట, చేయబట్టుకున్నాడు అంతే. జ్వరమని విడిచి ఆమె పరిచర్య చేశానని రాసి ఉంటుంది. హల్లెలూయా. కనుక మీరు కూడా ఇప్పటి నుంచి ఇక్కడ మామూలుగా జరగబోటలో ఈ ప్రాంతంలో సేవ మామూలు కాదు, విస్తారంగా జరగబోతున్నది. కనుక అసలు చేయకండి, దేవుని కృప మీ మీద ఉన్నది. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండున్నది, పొందిన వానికైనా మరెవరికి తెలియదు. పరిశుద్ధాత్మ అభిషేకం అది పొందుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు తాగినవానికి తెలిసినంత రుచి తాగడానికి తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు తిట్లు తిడితే ఎంత సంబరం, తిట్లు తిట్టిన వాళ్ళకున్నంత సంబరం తిట్లు తిట్టిన వాళ్ళకు ఉంటుందా? ఉండదు. తెలుసా? తిట్లు తిడితే వాళ్ళకి మనసు నెమ్మది అవుతుంది. తెలుసా మీకు? మాటకి మాట అంటే నిద్ర పడుతుంది, లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు ఆ రోజు. ఆమె అన్నదానికి ఇంకెవరు ఎక్కువ అంటేనే ఆమెకు కంటిన్యూ నిద్ర పడుతుంది. ఒకవేళ ఆమె అన్నది ఒరుసుకున్నది అనుకో, ఆ రోజు నిద్ర పట్టదు అసలు. రాత్రి అంతా మెరమెర ఉంటుంది. ఇక అన్నాక అప్పుడు నిద్ర. దానివల్ల మరి మేలవుతుంది ఏమన్నా? కీడుకు పెద్ద కీడు చేసిన, దూషణ పెద్ద చేసిన అట్లా చేయకండి. సేవకులు ఓర్చుకోవాలి. మా దగ్గర ఒక సేవకుడు అన్నాడు, అయ్యా మరి ఆమోస్ గారు మీకు చెప్పకుండా చేయొద్దు అనుకుంటున్నా, కానీ మీ తోటి సేవకుని మీద కేసు పెట్టాలనుకున్నాడు. ఎందుకన్నా ఆయన చేసిందో చెప్పాడు. అన్న, కేసు పెడితే మన పరువు ఏమవుతుంది, పోలీసులు నీ దగ్గర తింటారు, ఆయన దగ్గర తింటారు, మన ఇద్దరం కలిసి ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాం. ఇప్పుడు వాయిగా ఆయన సేవకుడట, ఆయన బాధ పెట్టినట్ట, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ఆయన మాత్రం మారాలి, దేశం తండ్రి అన్న. ఆమెన్. వారం రోజులనే యాక్సిడెంట్ అయింది. మా సేవకునికి, తోటి సేవకునికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక ఆయన ఫోన్ చేసింది, అయ్యగారు నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నాడు. ఏమైందని? ఇక ఆయనకి యాక్సిడెంట్ అయింది కదా అన్నాడు. మరి ఇంకేంది, చాలదా? అంతే. మీరు ఎవరిని ఏమనకండి, మీ భర్తని ఏమనకండి, అత్తని ఏమనకండి, ఆడబిడ్డని ఏమనకండి, వాళ్ళ జోలికి పోకండి. మీరు కూడా మీ తోటి పాస్టర్ల జోలికి పోకండి. అసోసియేషన్స్ ఎందుకు పెట్టుకున్నారంటే, వీళ్ళ విశ్వాసి దాంట్లో పోకుండా, దాంట్లో విశ్వాసి దీంట్లో రాకుండా. అసోసియేషన్ ఎందుకున్నాయంటే, వీళ్ళ విశ్వాసి దాంట్లో పోద్దు, దాంట్లో ఆగోరు ఈగోరు, ఈ మందలో రావద్దు, ఈ మంద ఆగోరు రావద్దు. నేనైతే ఎక్కడికన్నా పోండి, ఎక్కడ బాగాలేకపోతే మా దగ్గరికి రండి అంట. హల్లెలూయా. మరి అక్కడ మంచిగా అయినప్పుడు మనం ఎందుకు అడ్డం చెప్పాలి మీరు చెప్పండి. మనం ఏమైనా రక్తం ఇచ్చుకున్నామా, ప్రాణం పెట్టుకున్నామా? మనం వాళ్ళ కనుక ఏం చేసినాం కనుక అందరు చెప్పినట్టు వాక్యం చెప్పినాం, వాళ్ళు ఒప్పుకుంటేనే రక్షణ పొందినా, మనం బలవంతంగా ఏమైనా చేసినామా? కనుక ఎవరిని ఏమనద్దు. కనుక హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. 2వ పత్రిక 3:14. క్రీస్తు యేసునందువలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రేడి అని తెలుసుకొని
ఎవరి వల్ల నేర్చుకుంటామో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. ఈ రోజుల్లో చాలామంది జాగ్రత్తగా వినండి, యెహోవా విట్నెస్ అని వింటున్నారా? మళ్ళీ ఇంకేదో రకరకాలుగా మిమ్మల్ని అటు ఇటు తిప్పుతారు. అలా చేయకండి. అంత మాత్రమే కాదు, అలాగే సేవకులు కూడా, విశ్వాసులు కూడా, నువ్వు ఎవరి ద్వారా రక్షణ పొందినవు, నువ్వు ఎవరి ద్వారా స్వస్థత పొందినవు, ఎవరి ద్వారా సేవకునివైనవు, ఎవరి ద్వారా నువ్వు మేలు పొందినవు, ఎవరి ద్వారా నీకు కళ్ళు తెరవబడ్డాయి, ఎవరి ద్వారా నీకు అభిషేకం వచ్చింది, ఎవరి ద్వారా నువ్వు రూఢి అని తెలుసుకున్నావు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడ. ముందు పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్నాం, పరిశుద్ధాత్మలో నిలకడగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఎక్కడుంది అంటున్నాడు, మీదికి ఎందుకు వస్తుంది అంటున్నాడు, భాషలు ఎందుకు ఉంటాయి అంటున్నాడు, అవి అప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు అంటున్నాడు. నీకు ఇవన్నీ నేర్పించింది పరిశుద్ధాత్ముడు కాదా? సెలవు దగ్గర నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు కాదా? లోకాన్ని గురించి, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పు నుంచి ఒప్పించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు కాదా? అన్నీ ఆయన ద్వారా అనుభవించి ఆత్మ ఎక్కడున్నదంటే ఏమన్నట్టు? అసలు ఈ యుగమే పరిశుద్ధాత్మ యుగం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తీసివేయబడబోతున్నాడు. తీసివేస్తే ఏ అద్భుతం జరగదు, ఏ ఆశ్చర్యకార్యం జరగదు, ఏ కడుపు నింపబోదు, ఏ తలకాయ నింపబోదు, ఏ దర్శనం రాదు, ఏ స్వరం వినబడదు, ఏ కళ రాదు, ఏ అద్భుతం జరగదు. ఒక యేసు రక్తం ఉంటుంది భూమి మీద. వింటున్నారా? ఆత్మ ఇప్పుడు కడబుర మోగిందంటే ఆత్మచేత నడిచే వారందరూ ఆత్మ ఎత్తబడుతుంది. ఇక భూమి మీద ఆత్మ ఉండదు. ఇక అప్పుడు మహాశ్రమలు ప్రారంభమైతే 7 సంవత్సరాలు. హతసాక్షులు అయితే పరలోకం ఉంటుంది. ఇక ఉత్తుత్తగా ఇప్పట్లాగా పరలోకం ఉండదు. ఇక కనుక దయచేసి నువ్వు ఎవరి వల్ల నేర్చుకున్నావు? పరిశుద్ధాత్ముడు మోకరించడం ఎవరు నేర్పించిన? అబ్బా, నాయన, తండ్రి అని మొరపెట్టేది ఎవరు నేర్పిండు? పరిశుద్ధాత్ముడే కదా. మరి ఎవరి ద్వారా నేర్పిండు? సేవకుని ద్వారానే కదా, లేదా నీ ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా కదా. వాళ్ళని చిన్న చూపు చూడటం ధర్మమా? వాళ్ళు నిరాకరించడం ధర్మమా? వాళ్ళని తోసివేయడం ధర్మమా? ధర్మక్షేత్రాల్లో ఉండడం, ధర్మాన్ని నేర్చుకో. చెప్పండి, ఎట్లా చెప్పండి? దయచేసి అసలు చేయకండి. నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వల్ల నేర్చుకుంటే ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. అశ్రద్ధ చేయకండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఇలా చెప్తుంటుంది, నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకు యెరూషలేమునకైనను నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశమునికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. చూడండి, మనం నిజమే ఒక అయ్యగారి ద్వారా రక్షించబడ్డాం, ఒక సేవకుని ద్వారా రక్షించబడ్డాం, లేదా ఒక బైబిల్ కాలేజ్ చదువుకున్నాం, లేకపోతే ఒక సంఘంలో విశ్వాస అయినాం. కానీ మనం నేర్చుకోవాల్సిందంతా పరిశుద్ధాత్మ దగ్గరే. మనం నేర్చుకోవాల్సిందంతా దేవుని దగ్గరే. దేవుని దగ్గర నేర్చుకుంటేనే మనం పర్ఫెక్ట్ అవుతాం. అయ్యగారుల దగ్గర ఏమున్నది నేర్చుకునేది? యేసు దేవుడు అనేది నేర్చుకున్నాం అంతే, లేదా స్వస్థత కలిగింది, లేదా అభిషేకం వచ్చింది అంతే. వచ్చినంత మాత్రం అన్నీ నేర్చుకునేది పరిశుద్ధాత్మ దగ్గరే, అన్నీ నేర్చుకునేది యేసుపై దగ్గరే. చదువుతారా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని. చూడండి, ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం. ఏం నేర్చుకున్నావు చెప్పండి? సాక్ష్యం చెప్పండి. ఒక నిలబడి, నేను దేవుని దగ్గర దర్శనం ఆగటం నేర్చుకున్నా, నేను దేవుని దగ్గర ప్రతి ఆదివారం గుడికి రావటం నేర్చుకున్నా, నేను దేవుని దగ్గర మనుషులను గౌరవించడం నేర్చుకున్నా, నేను దేవుని దగ్గర మనుషులను ఆదరించడం నేర్చుకున్నా, నేను మనుషుల దగ్గర ప్రేమించడం నేర్చుకున్నా అని చెప్పగలమా? నేర్చుకుంటేనే చేయగలం దేవుని దగ్గర, లేకపోతే చేయలేము. అది దేవుని లేకపోతే నువ్వు ఎవరి మాట వినవు. నువ్వు చాలా మొండిదానివి. దేవుడు చెప్తే మాత్రమే వింటావు. భర్త చెప్తేనవు, పాస్టర్ చెప్తేనవు, సంఘం చెప్తేనవు, పెద్దలు చెప్తేనవు, అమ్మ చెప్తేనవు. దేవుడు చెప్తే మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఎవరు? పౌలు భక్తుడు. ఎవరైనా చెప్తే వింటాడా? యేసుదేవుడు చెప్పాడు, చచ్చుకుంటే విన్నాడు. వినడానికి లేదా? మీరు అట్లా వాడబడతారు దేవుని దగ్గర నేర్చుకుంటే. పౌలు భక్తుల్లాగా వాడబడతారు. అక్కడ అంటాడు ఆయన. ఇప్పుడు మనం చదువుకున్నది 17వ వచనం, కానీ 12వ వచనం చదవండి.
చూసిండ్రా, మనుష్యుల వలన నేను దానిని పొందలేదు కానీ, ఎవడును నాకు బోధింపలేదు కానీ, యేసుక్రీస్తు బయలుపరచడం వలన అది నాకు దేవుని దగ్గర నేర్చుకోవాలి. నేనైతే దశమాగి ఉంటుంది దేవుని దగ్గర నేర్చుకున్నా, మారు మనసు కలిగి ఉంటుంది దేవుని దగ్గర నేర్చుకున్నా, పరిశుద్ధాత్మ పొందడం దేవుని దగ్గర నేర్చుకున్నా, సేవ ఎక్కడ చేయాలనో దేవుని దగ్గర నేర్చుకున్నా, ఏ వాక్యం ఎక్కడ ఎప్పుడు ఎట్లా చెప్పాలనో దేవుని దగ్గర నేర్చుకున్నా, భాషలు 10 మందిలో మాట్లాడవచ్చునా, నా సొంతంగానే మాట్లాడుకోవాలన్నా దేవుని దగ్గర నేర్చుకున్నా, ఇంటూ స్వస్థత కలిగజేయటం దేవుని దగ్గర నేర్చుకున్నా, ఎవరికి ఏ విధంగా స్వస్థత కలగాలనో అది దేవుని దగ్గర. అన్ని రకాలుగా ఒకే తిరిగి ఉండదు. అందరి కళ్ళల్లో రాసి అందరిని స్వస్థపరచాలి యేసుప్రభు. నువ్వు సెలవుమేను కోనిటికి వెళ్ళి కడుక్కోపో అన్నాడు. అవునా? నువ్వు చూపు పొందుతాను నేను ఇస్తాను నమ్ముతున్నావా అన్నాడు. నమ్మిక చొప్పున కలుగునుగాక పో అన్నాడు. అందరిని ఊరి పెట్టి తీసుకొని ఊది కింద ఊసి బురద రాసింది. అట్లా కాదు. ఎవరికి ఏ విధంగా చెప్పాలో అన్ని దేవుని దగ్గర నేర్చుకోవాలి. అందరికి ఒక తీరుగా ఉండదు, అందరికి ఒకే వాక్యం పనిచేయదు. వింటున్నారా? నాకంటే ముందుగా అపోస్తలులైన వారి దగ్గర నుండి వెళ్ళలేదు. మన ముందు ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లే. 119 కీర్తనలు 98, 99, 100 వచనాలు ఇలా రాస్తున్నది. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, అవి నా శత్రులకు మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము గలదు. నీ ఉపదేశం లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము. చూసినా, ఎక్కడి పోనక్కర్లే. ఆజ్ఞలు వింటున్నారా, శాసనాలు, ఉపదేశాలు. ఉపదేశం అంటే దిద్దుబాటు చేయటం, దిద్దుబాటు అంటే నీ దగ్గర ఉన్న లోపాన్ని సరి చేయటం. దేవుని దగ్గర నేర్చుకోవాలి. కొంతమంది ఎంత చెప్పినైనా తెలుసా, శిక్ష వస్తే వింటారు. అవునా? దెబ్బలు కొడితే వింటారు. ఇప్పుడు చూడండి, పోలీస్ స్టేషన్ పోతే దారికి వస్తాడు, లేకపోతే రాడు. జాగ్రత్తగా రండి. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యుద్ధకు వెళ్ళిండు మరి పౌలు భక్తుడు. అంతా నేర్చుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి పోయింది పౌలు బర్నబాలు. వారు సాక్ష్యమైన, అయ్యా మిమ్మల్ని కూడా దేవుడు మాలాగా అపోస్తలుగా ఎన్నుకున్నాడని మాకు అర్థమైంది, కానీ బీదలను మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి అని సహకరించడం ప్రారంభించారు. సమస్య వచ్చింది. నిజంగానే పేతురు, యెరూషలేములో ఉన్న 12 మంది అపోస్తలులు కూడా పౌలు భక్తునికి సహకరించాను. వారికి వచ్చిన సమస్య కూడా పరిష్కారం చేశాను. కనుక మనం ఎప్పుడు కూడా మరి అందరితోటి లింక్ ఉండాలి, మనం కలిసిమెలిసి ఉండాలి, తోసివేయొద్దు. ఒంటరిగా నాకు ఎవరు అవసరం లేదు, నేను ఎవరు చెప్తే వినను అని అనొద్దు. మీరు ఎంత కలిసి ఉంటే సహోదరులు ఐక్యతగా నివసించడం ఎంత మేలు, ఇంత మనోహరం. చూడటానికి కూడా మంచిది, వినటానికి కూడా మంచిది. దేవుడు కూడా తోడుంటాడు. అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉండవాలని నేను సెలవిచ్చుతున్నాను అంటాడు. అందరితోటి కలిసి ఉండండి. మన అసోసియేషన్ ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, ఎవరిని తోలనాడొద్దు, ఎవరిని తోసివేయద్దు. అందరితోటి ప్రేమగా ఉండండి. దేవుడు నాకంటే ఎక్కువగా మిమ్మల్ని దీవించును గాక. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యుద్ధకు యెరూషలేమునకు వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళండు? అక్కడ 3 సంవత్సరాలు దేవుని దగ్గర ప్రార్థన చేసి నేర్చుకున్నాడు. తర్వాత యెరూషలేముకి వచ్చాడు. కనుక మనం ప్రార్థనలు ఎక్కువ చేస్తే చాలా విషయాలు నేర్చుకుంటాం. నేనైతే ఎక్కువ ప్రార్థనలోనే గడుపుతా. నేను దాదాపు 8 సంవత్సరాలు ఏ ఇంట్లో కూడికబెట్టిన మోకాళ్ళ మీదనే వాక్యం చెప్పేవాడిని. నేను వాక్యం చెప్తే తక్కువలో తక్కువ 2 గంటలు. చెప్పండి, తక్కువలో తక్కువ 2 గంటలు. ఇక కొద్దిగా మామూలుగా అంటే 3 గంటలు, ఇక కొద్దిగా ఎక్కువ అంటే 4 గంటలు. మళ్ళీ మీకు బలం ఇస్తాడు, కూర్చొని బలం ఇస్తాడు. నడువు నొప్పి ఉండదు, తలకాయ నొప్పి ఉండదు, కడుపు నొప్పి ఉండదు, అన్నీ మాయమైపోతాయి వినేటప్పుడు. ఉండవు. ఇప్పుడు కావాలంటే చూసుకోండి, ఎవరికైనా వచ్చినప్పుడు ఏముందో, ఇప్పుడు జ్వరం ఉన్నది చూసుకోండి, ఎవరికైనా ఉంటే చూసుకోండి, జ్వరం ఉన్నదేమో. వచ్చేటప్పుడు ఏమైనా ఉంటే ఇప్పుడు ఉన్నదా లేదా చూడండి. ఇప్పుడు చూస్తే ఏమవుతుందమ్మా, అట్లా చూస్తాను. వచ్చేటప్పుడు మీకు ఏమైనా బలహీనతలు అంటే ఇప్పుడు ఉన్నాయా చూడండి. ఎవరు మాట్లాడారండి? అంతమందే బలవంతులైతే మంచిదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాయంత్రం రక్షణ సాక్ష్యం చెప్తా మరి ఎక్కడ ఏర్పాటు చేసిండ్రో. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని మీకు అప్పగిస్తున్నా. మరి
మీరు ఇంకా టైం ఉన్నదంటేనో పరిశుద్ధాత్మలకు వెళదాం, టైం లేదు ఏం లేదంటేనో ముగించుకొని తినడానికి పోదాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నా, ముందుకు నడిపిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అనుభవాలు, చాలా విలువైన మాటలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం. మాట్లాడుతూ ఉంటాడు ప్రతిరోజు.